భక్తితో ఆరాధించేవాడిని ఆ పరమాత్మ ఆలస్యం చేయకుండా ఆదుకుంటాడు. నిష్కామంగా నిష్కపటంగా ఆశ్రయిస్తే తొందరగా ఏదైనా అనుగ్రహిస్తాడు. కోరికతో ఆరాధిస్తే అనుగ్రహిస్తాడు. అయితే ఆ కోరికలోని ఆనందం శాశ్వతం కాదు. ఆనందం వస్తువులో ఉందనుకొని మనస్సులో ఉంచుకుంటున్నావు. సాధన గొప్పదా, ప్రారబ్ధం గొప్పదా? భగవంతుణ్ణి ఆరాధించినా ఫలించలేదంటుంటారు కొంతమంది. నేను ఫలించిన వాళ్ళ గురించి చెప్తాను విను. మార్కండేయుడికి 16 సంవత్సరాల ఆయుర్దాయం రాసిపెట్టి ఉంది. గురువులు చెప్పిన శాస్త్ర పద్ధతిలో శ్రద్ధాపూర్వకంగా పరమేశ్వరుణ్ణి ఉపాసన చేశాడు. 16 సంవత్సరాల ఆయువు ఉన్నప్పటికీ 7 కల్పాల ఆయువు ఇచ్చాడు పరమేశ్వరుడు. అదేవిధంగా సత్యవంతుణ్ణి వివాహం చేసుకుందామన్న సావిత్రికి స్వయంగా సత్యవంతుణ్ణి వివాహం చేసుకుందాం అనుకున్నది సావిత్రి. ఆమెకు స్వయంగా నారదుడు నీకు సంవత్సరంలో వైధవ్యం ఉందని చెప్పాడు. సత్యవంతుడికి 1 సంవత్సర కాలమే ఆయువు ఉందని ప్రారబ్ధంలో ఉంది. కానీ అతన్నే పతిగా భావించారని సావిత్రి వివాహమాడింది. ఆ సంవత్సరమంతా తీవ్ర సాధన చేసింది. కాలపురుషుడైన యముణ్ణి మెప్పించింది. అతన్ని ఆయుష్మంతుణ్ణి చేసింది సావిత్రి. ప్రారబ్ధాన్ని తీవ్రమైన సాధన వల్ల అధిగమించవచ్చు కనుక ప్రారబ్ధం గురించి ఆలోచించకుండా తీవ్రమైన ప్రయత్నం చెయ్యి అని బోధిస్తూ, నీ ప్రయత్నం పౌరుషం అంటే పురుషుడు చేసేదే ప్రయత్నం. పురుషుడు అంటే జీవుడు అని అర్థం. మనం చేసేది ప్రయత్నం. ప్రారబ్ధం అనేది దైవం. దైవం అంటే ఇక్కడ దేవుడు అని అర్థం కాదు. పూర్వజన్మ కృతాన్ని దైవం అన్నారు. ప్రారబ్ధం దుఃఖాన్ని ఇస్తుంది. తీవ్రమైన శరణాగతి పొందితే దాన్ని అధిగమిస్తావు. ప్రారబ్ధాన్ని మించి భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఆయన దేన్నైనా అనుగ్రహిస్తాడు. ఆయనకు మనపై అవ్యాజమైన ప్రేమ. ఒక పిల్లవాడి తండ్రి దేశాంతరం వెళ్ళాడు. అంటే వేరే దేశం వదిలిపెట్టి వెళ్ళాడు. నాన్న ఎప్పుడు వస్తాడు అని రోజు ఏడుస్తూ అడుగుతున్నాడు ఆ పిల్లవాడు తన తల్లిని. అలా ఒకరోజు వాళ్ళ నాన్న పట్టాన్ని పట్టుకొని నాన్న నాన్న అని ఏడుస్తున్నాడు ఆ పిల్లవాడు. అప్పుడే తిరిగి వచ్చిన తండ్రి ఏడుస్తున్న కుమారుణ్ణి కిటికీలో నుండి చూశాడు. తట్టుకోలేక పరిగెట్టుకుంటూ వచ్చి కొడుకుని ప్రేమతో హత్తుకున్నాడు. జగత్తంతా వ్యాపించి ఉన్న ఈ తండ్రి కిటికీలో నుంచి చూడనక్కర్లేదు. నిరంతరం నిన్ను చూస్తూనే ఉన్నాడు. తన కోసమే ఏడుస్తుంటే తప్పక ఎత్తుకుంటాడు. అవ్యాజమైన ప్రేమతో ఎత్తుకుంటాడు. జగత్పితకి జగన్మాతకి ఎంత ప్రేమ ఉండాలి. ఆయనన్నా ఆమన్నా ఒకటే. ఆయన భక్త చింతామణి. ఆయనని ఎలా భావిస్తే అలా వచ్చేస్తాడు. భక్తవత్సలుడు ఆయన. దుఃఖం లేని స్థితిని కల్పిస్తాడు. శివుని వైపు తిరిగిన వాడి ముందు ప్రారబ్ధం ఓడిపోతుంది. శివుని శరణు వేడకపోతే ప్రారబ్ధం గెలుస్తుంది. అన్యమును అపేక్షించక ఆయనయే సర్వము అనుకుని అనన్య భక్తితో ఎవరు శరణు వేడుతారో వారి యోగక్షేమాలు ఆయన చూస్తాడు. కోరికతో నెపంతో ఆరాధిస్తే మన ప్రారబ్ధం ప్రకారం అనుగ్రహిస్తాడు. ప్రహ్లాదుడు అనన్య భక్తుడు. విష్ణువు తప్ప అన్యము లేదతనికి. నిప్పు అతన్ని కాల్చలేదు. నీళ్ళల్లో ఆయన మునిగిపోలేదు. ప్రకృతి తన నియతిని ఉపసంహరించుకుంది.
ఏతావదేవ సోపానం ప్రథమం క్షేమ సాధకే. క్షేమం అంటే శాశ్వత సుఖం. అది పొందాలంటే అనన్య భక్తితో సత్తర్కంతో ఆయనను శరణు వేడడమే మార్గం. భగవంతుడంటే వైష్ణవులకు విష్ణువా, శైవులకు శివుడా, గాణాపత్యులకు గణపత, నారసింహుడా, ఎవడు? ఆయనకు భౌతిక రూపం అని అన్నామనుకోండి, అప్పుడు ఆయనకు భౌతిక రూపం లేదు. ఏ పేరుతో పిలిచినా దేవుడొక్కడే. ఆయనకు స్థూల దేహం లేదు. మనలాగా ఇట్లా ఉండి ఇంతవరకు లిమిట్లో లేడు కదా. అంతటా వ్యాపించాడంటే విష్ణువు. శుభస్వరూపుడు అంటే శివుడు. అన్ని పేర్లు ఆయనవే, అన్ని రూపాలు ఆయనవే. తనదైన అనిర్వచనీయమైన చిచ్చక్తితో భక్తులను అనుగ్రహించడానికి భగవంతుడు దివ్యమంగళ రూపాలు ధరిస్తాడు. భక్తుడు ఎలా శాస్త్రసమ్మత రూపాలను ఆరాధిస్తాడో అలాగే భగవంతుడు ఆయా రూపాల్లో కనపడతాడు. చితిరేవ మహాత్తా సామ్రాజ్ఞి పరమేశ్వరి. చితి అంటే చైతన్యం. ఆ శక్తే సూర్యుణ్ణి ప్రకాశింపచేస్తున్నది, జగత్తునంతా ప్రకాశింపచేస్తున్నది. నీటికి దప్పిక తీర్చే శక్తి అదే, ఆమెయే. అగ్నికి దహించే శక్తి ఆమెయే. అలా అంతటిలో ఉండే మహా చైతన్యం. విశ్వమంతా అది తప్ప వేరేది లేదు. ఈశ్వరుడే శక్తి, ఈశ్వరుడే ఆత్మశక్తి. ఆయన శక్తియే చితి, శివశక్త్యైక్య రూపం. జ్యోతి వెలుగు కలిసే ఉన్నాయి. శివుడు సత్, శక్తి చిత్ రెండు కలిసే ఉన్నాయి. ఆ చిచ్చక్తియే శివుడుగాను విష్ణువుగాను కనబడుతుంది. కెరటం అల్పసత్త, చిన్న రూపం గలది. సముద్రం మహాసత్త, అంతటా ఉన్న చిచ్చక్తి యొక్క గొప్ప ఉనికియే మహాసత్తా అంటారు. భగవంతుని అనుగ్రహ శక్తియే చితి, ఆ చిచ్చక్తియే సామ్రాజ్ఞి. ఆవిడే త్రిపుర. మనం అల్పసత్తులం. మనం ఉన్నప్పుడుండి మనం లేనప్పుడు ఉండేది మహాసత్త. దాని యొక్క ప్రకట రూపమే చిచ్చక్తి. ఆమెయే త్రిపుర. ఆవిడే అంతటా వ్యాపించి ఉన్నది. అభిన్నమైన జగత్తు అంటే ఒకే రకంగా ఉండదు. జగత్తు డిఫరెంట్గా, ఎంత వెరైటీగానూ ఉంటుంది. ఆవిడ వల్లనే అంత భిన్నంగా కనపడుతున్నది. సూర్యుడు ఆకాశంలోనూ ప్రకాశిస్తున్నాడు, నదిలోనూ ప్రకాశిస్తున్నాడు. కానీ ప్రకాశిస్తున్న సూర్యుడో ఒక్కడే. రెండుగా కనబడుతున్నది ఒక్కటే. కన్ను చూస్తున్నది, చెవి వింటున్నది. దేని శక్తి దానిదే. కానీ లోపల ఉన్న చిచ్చక్తి ఒక్కటే. నీలో శక్తిని చూడగలిగితేనే సృష్టి అంతటా చిచ్చక్తిని చూడగలవు, అది కనపడుతుంది. నీలో విష్ణువును చూస్తేనే అంతటా విష్ణువుని దర్శించగలవు. నీలో శక్తిని చూస్తేనే ప్రపంచమంతా శక్తి స్వరూపంగా కనపడుతుంది. ఒక్కటి కూడా నువ్వు తయారు చేసుకున్నది కాదు. కళ్ళు మూసుకుంటే నీ సూక్ష్మ శరీరంలో చిచ్చక్తి ఉన్నది, కారణ శరీరంలో శక్తి ఉన్నది. మేల్కొని ఉన్నప్పుడు శరీరంలో శక్తి ఉన్నది. నిద్రపోయావు, కల వచ్చింది, కలలో కూడా ఉంది కదా. ఇంకా గాఢమైన నిద్ర వచ్చింది, అప్పుడు కూడా శక్తి ఉన్నది. లేకపోతే పొద్దున్నే లేవము. ఈ మూడింటిలో శక్తి ఉన్నదని ఎప్పుడు తెలియబడుతున్నది? మేల్కొనడం జాగ్రత్త అవస్థ, నిద్రలో కలగనడం స్వప్నావస్థ, గాఢ నిద్ర సుషుప్తి అవస్థ. ఈ మూడు అవస్థలలో చిచ్చక్తి ఉన్నది.
మనకు తెలియకుండానే ఈ 3 అవస్థలు గడిచిపోతున్నాయి. మేలుకొని ఉన్నప్పుడు తింటున్నాం, తిరుగుతున్నాం, మనల్ని మనం చూసుకుంటాం, ప్రపంచాన్ని చూస్తున్నాం. అయినా చిచ్చక్తి ఉందని గ్రహించలేం. ఎందుకంటే ఆ చిచ్చక్తి అనే తెర మీద ప్రపంచం అనే చిత్రం అలుముకొని ఉంటుంది. ప్రపంచాన్ని చూస్తూ ఏ శక్తి వల్ల ప్రపంచాన్ని చూస్తున్నామో ఆ శక్తిని చూడడం లేదు. ఆ శక్తి వల్ల ప్రపంచాన్ని గ్రహిస్తున్నాము, కానీ ఆ శక్తిని చూడటం లేదు. నిద్రలో రకరకాల కలలు కంటాం. కలలో కనపడేవన్నీ మెలకువలో అనుభవించిన వాసనలే. మేల్కొన్నప్పుడు ఇంద్రియాలు బయటి ప్రపంచంలో తిరిగి అనుభవాలు తెచ్చుకుంటాయి. నిద్రపోయినప్పుడు ఇంద్రియాల లోపల మనస్సులోకి వెళ్ళి తాను విన్నవి, కన్నవి మొదలైనవన్నీ లోపలికెళ్ళి దృశ్యాలుగా చూసుకుంటూ ఉంటాయి. చిచ్చక్తి లేకపోతే అక్కడ కూడా ఇవన్నీ లేవు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థలలో ప్రపంచం చిచ్చక్తిని కప్పేస్తుంది. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు చిచ్చక్తి తెలియడం లేదు, కానీ ఈ 3 చిచ్చక్తి ఉన్నది కదా. పైగా 3 ఉన్న చిచ్చక్తి ఈ 3 అతీతంగా ఉంది. సర్వకాల సర్వావస్థలలో ఆ తల్లి ఉన్నది అని గుర్తుపెట్టుకుంటే, ఆ చైతన్య శక్తి అయినటువంటి తల్లి ఉన్నది అని గుర్తుపెట్టుకొని ఆ తల్లిని ఉపాసించినట్లే చైతన్యాన్ని తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? నేను మేలుకున్నాను, నేను నిద్రపోతున్నాను, నేను గాఢ నిద్రలో ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను, ఇలా చైతన్యాన్ని తెలుసుకోవాలి. కానీ అవస్థలను తెలుసుకుంటున్నాం. అందులో ఉన్న చైతన్యాన్ని తెలుసుకోవాలి. మెలకువగా ఉన్నప్పుడు ఆమె విశ్వరూప జాగరిణి, నిద్రలో ఉన్నప్పుడు స్వపంతి తైజసాత్మిక, గాఢ నిద్రలో ఉన్నప్పుడు సుప్త ప్రాజ్ఞాత్మిక. మెలకువలో ఆ చిచ్చక్తి పేరు విశ్వరూప. స్వప్నావస్థలో ఆమె పేరు తైజసాత్మిక. గాఢ నిద్రలో ఆమె పేరేమిటి? ప్రాజ్ఞాత్మిక. ఈ 3 అవస్థలను అధిగమించి కూడా ఈ చిచ్చక్తి ఉన్నది. అప్పుడు ఈ 3 అవస్థలు దాటి వెళ్ళాలి కదా. దాటి వెళ్ళి చిచ్చక్తిని తెలుసుకున్న వారు ఉన్నారు. 3 అవస్థలు దాటి వెళ్ళిన తరువాత అవస్థ పేరేంటి? సమాధి. దాని యందు కూడా చిచ్చక్తి ఉంటుంది. సమాధి అవస్థ యందు చిచ్చక్తి మాత్రమే ఉంటుంది. ఇతర అవస్థలలో ప్రపంచం చేత కప్పబడి ఉంటుంది. సమాధి యందు మాత్రము చిచ్చక్తి ఒక్కటే ఉంటుంది. మెళుకువలో, నిద్రలో ప్రపంచం చిచ్చక్తిని కప్పేస్తుంది. అందువల్ల ఏది తెలియాలో అది తెలియడం లేదు. అదిగాక మరేదో తెలుస్తున్నది. సుషుప్తి అనే గాఢ నిద్రలో అసలేమి తెలియడం లేదు. మెళుకువలో, స్వప్నావస్థలోనూ చిచ్చక్తిని ప్రపంచం కప్పేయడాన్ని విక్షేపం అంటారు. విక్షేపం అనే మాయ వల్ల ఒకటి తెలుసుకోవడానికి బదులు మరొకటి తెలుసుకుంటారు. సుషుప్తిలో అంటే గాఢ నిద్రలో అసలేమి తెలియకపోవడాన్ని ఆవరణం అంటారు. ఆవరణం అనే మాయ వల్ల ఏది కనబడదు, ఏది తెలియదు. ఈ 3 అవస్థలను ఈ పొరలు కప్పి ఉంచుతాయి. ఈ చిచ్చక్తి ఈ 3 అవస్థలలో ఉన్నప్పటికీ ఈ శక్తికి ఏ అవస్థ లేదు, అంతే కదా. ఈ శక్తికైతే ఏ అవస్థ లేదు. సర్వావస్థా వివర్జిత. ఈ 3 అవస్థలు దాటితేనే ఆ చిచ్చక్తికి ఏ అవస్థ లేదని తెలుస్తుంది. ఊహామాత్రంగానైనా ఆలోచించగలమా? అప్పుడు నిద్రావస్థ, సుషుప్తి వరకు మన ఊహ పోగలదు. ఈ 3 అవస్థలు దాటితే ఉండే స్థితి సమాధి. అక్కడ కేవల చైతన్యమే ఉంటుంది. అదే అమ్మవారి రూపం. ఆ చిచ్చక్తిలోనే ఉంటాడు యోగి, అంటే సమాధిలో ఉంటాడు. జాగ్రత్త స్వప్న
సుషుప్తావస్థలలో కూడా చిచ్చక్తి ఉంటుంది, అది మనకు తెలియదు. ఋషి సమాధి స్థితిలో కేవలం చిచ్చక్తినే అనుభవిస్తాడు. మనకు మూడింటిలో చిచ్చక్తి ప్రపంచంతో కప్పివేయబడి ఉన్నది. ఈ 3 అవస్థలలో ఉన్న ఆ తల్లియే త్రిపురాదేవి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో జాగ్రస్వప్న సుషుప్తావస్థలలో ఆ చిచ్చక్తి ఉన్నది. ఆమెయే త్రిపుర. ఈ శరీరాల్లో ఉండి ప్రపంచాన్ని చూపిస్తున్న తల్లి త్రిపుర. మేల్కొన్నప్పుడు ఆవిడ చైతన్య శక్తి రూపంలో ఉన్నది. అదేవిధంగా స్వప్న సుషుప్తావస్థలలో కూడా ఉన్నదని అనుకుంటూ ఉండు. క్రమంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో ఉన్న తల్లి జాగ్రస్వప్న సుషుప్తులలో కూడా ఆ చిద్రూపిణి ఉన్నదని తెలుస్తుంది. ఆమె లేకుంటే 3 లేవు. ఆమెకైతే ఈ 3 లేవు. ఆమె ఉండడం వల్ల ఇవన్నీ మనకున్నాయి. ఇవేవి లేకుండా కూడా ఆమె ఉన్నది. అన్నింటికీ ఆవల అతీతంగా ఉందా తల్లి. ఋషులు కేవలం చిచ్చక్తిలోనే ఉంటారు. మనం అన్నీ కలిసిన కలగాపులగంలో ఉన్నాం. ముందుగా ఈ 3 అవస్థలలో ఆమె ఉన్నదని తెలుసుకో అన్నది హేమలేఖ. చిచ్చక్తి ప్రపంచం తయారు కాక ముందు కూడా ఉన్నది. చిచ్చక్తి ప్రపంచం తయారు కాకముందు కూడా ఉన్నది. ప్రపంచంలోనూ ఉన్నది. ప్రపంచం వెళ్ళిపోయాక ఉన్నది. ప్రపంచం ఎక్కడుంది అసలు? మన లోపల ఉన్నది. మనం చూస్తున్న కళ్ళల్లో ఉంది అనే కదా చెప్తున్నారు. అప్పుడు ఆమె ఆ చిచ్చక్తి ప్రపంచం తయారు కాక ముందు కూడా ఉన్నది. ప్రపంచం లోపల ఉంది. ప్రపంచం వెళ్ళిపోయాక కూడా ఉన్నది. బుడగలో గాలి ఉన్నట్లు ఊదక ముందు బుడగలోనూ పగిలిపోయాక కూడా గాలి ఉన్నది కదా. అలాగా ప్రపంచం ఏర్పడక ముందే ఉన్నది కనుక పురాహ. ప్రపంచం నిండా ఉన్నది కనుక పూరణాత్. త్రిభి పురా అంటే త్రిపుర. ఈ 3 పురములందు ఈ మూడు పురములకు ముందే ఉన్నది. ఆమె లేని చోటు లేదు. సృష్టి ఏర్పడక ముందున్నది. సృష్టి అంతటా నిండిపోయి ఉన్నది. సృష్టి తర్వాత కూడా ఉన్నది. 3 అవస్థలలో ఉన్నది త్రిపుర. అంటే స్త్రీ పేరా, పురుషుడి పేరా, విశ్వవ్యాపకమైన శక్తి పేరా అంటే చిచ్చక్తి అని చెప్పాలి. కనపడేవి జాగ్రత్త స్వప్న సుషుప్తులు. నీకు కనపడనిది 4. యోగులకు 4వదైన సమాధి కనపడుతుంది. అందేవి 3 మనకి, అందనిది 4. కనుక అందేవి అనుభూతిలోకి తెచ్చుకోవాలి. నిద్రలో అంతటా ఆమె ఉంది అనే భావన అవగాహనలోకి తెచ్చుకోవాలి. అందనిది 4 కనుక అందేవి అనుభూతిలోకి తెచ్చుకోవాలి. ఓంకార ప్రణవంలో అకార ఉకార మకారములు మనకు అందుతాయి కనుక తెలుస్తాయి. ఓంకారంలో అకార ఉకార మకారములు 3 మనకి అందుతాయి, తెలుస్తాయి. ఓంకార ప్రణవంలో అకార ఉకార మకారములు 3 మనకు అందుతాయి, తెలుస్తాయి. కానీ ఆ అకార ఉకార మకారములకు ముందు, తరువాత, ముందు, వెనుక 4వది ఉన్నది. అందని భూమిక 4వది. భగవంతుడంటే 3 జగత్తులలో ఉన్నవాడాయన. 3 జగత్తులకు అతీతుడాయన. భగవంతుడిని ఈ మూడింటిలో ఉన్నవాడిని పట్టుకొని 4వ దాంట్లో ఉన్న అతీతుణ్ణి పట్టుకోవాలి. ఓంకారంలో అకార ఉకార మకారములను పట్టుకుంటే
దానికి ముందు వెనక ఉన్నవాణ్ణి పట్టుకున్నట్లే. ఓంకారంలో అకార ఉకార మకారములనే 3 పట్టణములు దాటిపోతూ మూడింటి ముందు వెనక ఉన్న 4వ దాంట్లో అతీతుడి దగ్గరికి వెళ్ళడం ఓంకారంలోని రహస్యం. అది ఏ త్రిపుర. 4వది, ఈ చెప్తున్న 4వది తురీయం. 4వ దాంట్లోకి వ్యాపించి ఉన్నది కనుక ఆమె త్రిపుర. దాని ముందు కూడా ఉన్నది కనక త్రిపుర, అంటే ఓంకార రూపిణి. ఓంకారం ఎవరిది? చిచ్చక్తిదే. సృష్టి స్థితి లయలకు అధిపతులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీరి శక్తులు సరస్వతి లక్ష్మి దుర్గ. వీరి గుణాలు సత్వ రజస్తమో గుణాలు. ఈ 3 గుణాలతో జరుగుతున్న ప్రపంచం భూః భువః సువః. భూః నువ్వు ఉన్న చోటు, భువః నీ పై చోటు, సువః నీ క్రింది చోటు. 3 లోకాలివి. కాలాలు వచ్చి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు. ఓంకార లక్షణాలు అకార ఉకార మకారములు. మనలో అనేక నాడులున్నాయి. వాటిలో ఇడ పింగళ సుషుమ్న ఈ 3 ముఖ్యమైనవి. పరమేశ్వరుడి శక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు. పరమేశ్వరుణ్ణి అగ్నుల ద్వారా ఆరాధిస్తారు. అవి కూడా 3. గార్హ ప్రత్యాగ్ని, ఆహనీయాగ్ని, దక్షిణాగ్ని. ప్రపంచమంతా 3 మూళ్లతోనే నిండిపోయింది. మనకు స్థూల సూక్ష్మ కారణ శరీరములు 3. జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 అవస్థలు. ఈ 3గా కనపడుతున్న ప్రపంచాన్నంతా ఆవరించి ఉన్న శక్తియే త్రిపుర. అపరిమితమైన శక్తి వ్యాపించి నడిపిస్తున్నది. ఈ అపరిమితమైన శక్తి వ్యక్త రూపాలు 3: సూర్యుడు, చంద్రుడు, అగ్ని. బయట కనపడుతున్న ఈ 3 మనలో గనక చూపిస్తే శ్రీచక్రం, త్రైపురం, త్రిపురం. త్రిపురమైన శ్రీచక్రంలో ఉన్న తల్లిని శ్రీమాతని త్రిపుర అన్నారు. శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలు, 3 కలిపి ఒక పురం అన్నమాట. 3 మూళ్ళు 9. 3 పురాలున్నాయి. మొదటి 3 అగ్నిమండలం అని, రెండవ 3 సూర్యమండలం అని, మూడవ 3 చంద్రమండలం అని అంటారు. ఈ 3 మండలాల్లో ఉన్నది కూడా త్రిపురయే. త్రిపుర ఉన్నదని భావించి అనన్య భావంతో విశ్వసించి శ్రద్ధతో ఆశ్రయించు. 3 ఉన్నది కనుక త్రివిక్రమ. త్రయంబక అంటే 3 తన రూపాలుగా ఉన్నది. 3నే తన రూపాలుగా ఉన్నది. త్రిపుర, త్రివక్రమ, త్రియంబక అనే 3 రూపాల్లోనే ఉన్నది యావత్తు. ఆమెయే త్రిపుర. ఓంకార స్వరూపమే త్రిపుర. పారమైన శ్రద్ధ కలిగి నిష్కామమైన నిష్కపటమైన భక్తితో ఆ త్రిపురాంబికను శరణు వేడు. అప్పుడు పరిపూర్ణమైన అనుగ్రహంతో నువ్వు త్వరగా ముక్తిని పొందుతావు అని హేమలేఖ హేమచూడుడికి చెప్పింది. వెంటనే హేమచూడు గురువుల దగ్గరికి వెళ్ళి శ్రీ విద్యనంతా నేర్చుకొని త్రిపుర రహస్యాన్నంతా గ్రహించాడు. కొన్నాళ్ళు ఏకాంతంలోకి వెళ్ళి అఖండంగా ఉపాసన చేశాడు. ఉపాసన నుంచి రాగానే అతని శరీరమును ఆవరించి ఉన్న తేజస్సును హేమలేఖ చూసింది. ఎంతో సంతోషించింది. శాస్త్ర సమ్మతమైన ఆలోచనతో సత్తర్కం చేయాలి. అనన్యమైన భక్తి
భక్తి అహేతుకమైన భక్తితో నిష్కపటంగా సేవించి ప్రయత్నించి శరణాగతిని పొందాలి. భగవంతుడు తప్ప అన్యము లేదనే స్థితి శరణాగతి. ఆలస్యం చేయకుండా శరణాగతిని పొందాలి. ఈ విధంగా హేమచూడు గురువుల ద్వారా ఉపదేశం పొందాడు. ఏకాంతంలో త్రిపురోపాసన సాధన చేయడానికి వెళ్ళిపోయాడు. హేమలేఖ ఎంతగానో సహకరించింది. త్రిపురోపాసన పర అపర అని 2 రకాలుగా ఉంటుంది. జ్ఞానోపాసనలు ఈ 2 రకాలన్నమాట. ఒక శ్రీచక్రమో విగ్రహమో సాలగ్రామమో ఎదురుగా పెట్టుకొని శాస్త్రము చెప్పిన పద్ధతుల్లో ద్రవ్యమును సమకూర్చుకొని ఉపాసిస్తే అది బాహ్యాలంబనతో చేసిన ఉపాసన కనుక అపర ఉపాసన అంటారు. ఈ విధంగా బాహ్యాలంబన ఏదీ లేకుండా నీ లోపలే ఉన్న చిద్రూపిణి అయిన ఆ తల్లిని భావనలో ఊహించి ధ్యానిస్తావు. శాస్త్రంలో చెప్పిన రూపాన్ని ఊహిస్తావు, ధ్యానిస్తావు. దానితో ఉపాసన సంపూర్ణమైనట్లు కాదు. స్థూల సూక్ష్మ కారణ శరీరములలోనూ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలోనూ ప్రకాశిస్తున్న చైతన్యమే త్రిపుర అని తెలుసుకో. ఆ చైతన్యం వల్లే అహం అని నువ్వు అనుకుంటున్నావే, ఆ అహమనే చైతన్యమే త్రిపుర. ఆమెను ధ్యానం చేయాలి. ముందు శాస్త్రంలో వర్ణించిన ఆ త్రిపుర ధ్యానాన్ని స్థిరపరచుకోవాలి. మణిద్వీపంలో ఆ అమ్మ పాదాల దగ్గర ఉన్నాను అనుకో. అలా క్రమంగా ఆమెయే నేను అనే భావన స్థిరపడుతుంది. ఇది పరా ఉపాసన. దీన్ని అహంగ్రహోపాసన అని కూడా అంటారు. అయితే బాహ్యాలంబనతో చేసే అపరోపాసనను నువ్వు బాహ్య స్థితిని వదిలే వరకు చెయ్యాలి. ఇదే చేస్తూ కూర్చోకూడదు, ఎదగాలి. అందువల్ల బాహ్యంలో అపర, భావంలో పర ఉపాసనలు 2 చెయ్యాలి. హేమచూడు పర ఉపాసన చేసి, పర అంటే ఏం చెప్పాము? పర ఉపాసన అంటే మణిద్వీపంలో ఆ అమ్మ పాదాల దగ్గర ఉన్నాను అనుకో. అలా క్రమంగా ఆమెయే నేను అనే భావన స్థిరపడుతుంది. ఇది పరా ఉపాసన అని. బాహ్యాలంబనతో చేస్తే అపరోపాసన. బయట నువ్వు బాహ్య స్థితిని వదిలే వరకు అది చేయాలి. బయట పూలు అన్నీ బయట సామాన్లు బయట పూజ చేస్తూ ఉంటావు. అది ఎప్పటి వరకు? నీకు బాహ్య స్థితి, నువ్వు బయట ప్రపంచాన్ని వదిలే వరకు ఆ పూజ చేయవలసిందే. అక్కడి నుంచి ఎదిగి మణిద్వీపంలో ఆ అమ్మ పాదాల దగ్గర ఉన్నాను అనుకొని అంతర్గత ఉపాసన 2 చేయవలసింది. ఆ విధంగా హేమచూడు అపరా ఉపాసన అంటే బాహ్య వస్తువుల సహాయంతో పూజ చేసి, తర్వాత మనస్సులో అమ్మవారి మణిద్వీపంలో ఆమె పాదాల దగ్గర ఉన్నాను, నేను ఆమె ఒకటే అనే ఉపాసన చేసి వచ్చి హేమలేఖ ముందు కూర్చున్నాడు. 3 లోకములలోనూ 3 అవస్థలలోనూ ఉన్న ఆ తల్లి త్రిపురని తన్నిష్ఠులైన అంటే అలా ఆ ఉపాసనలో మేటైన గురువుల ద్వారా తెలుసుకొని పరా ఉపాసనలో ఏకభావంతో దృఢమైన భావనలో అనేక నెలలు గడిపేశాడు. ఆ లలితా త్రిపుర సుందరి ఆయనకు తపఫలాన్ని ప్రసాదించింది. ఆయనకు ఈశ్వరాభిముఖ పరమత్వం, విచార విముఖత్వం వచ్చాయి. ఇవి అమ్మవారిచ్చిన ప్రసాదం. ఈశ్వరాభిముఖ పరమత్వం అంటే భగవంతుడున్నాడని నమ్మి ఆ సత్యాన్ని పొందడం. విచార విముఖత్వం, బాహ్య ప్రపంచం పట్ల వైరాగ్యాన్ని కలిగి ఉండటం. ఇవి అమ్మవారిచ్చిన ప్రసాదం. ఇప్పుడు ఆ చిత్తానికి, ఎవరి చిత్తానికి? హేమచూడుడి చిత్తానికి పరమమైన విచారం ప్రముఖమైపోయింది. పరమమైనది భగవంతుడే సర్వస్వం అన్న అదే ముఖ్యమైపోయింది. దత్తాత్రేయుల వారేమంటున్నారు?
రామా, ఎంతవరకు ఆ పరమమైన విచారం కలగదో అంతవరకు ఎన్ని సాధనలు చేసినా వ్యర్థమే అని పరశురాముల వారికి చెప్పారు దత్తాత్రేయులు. హేమచూడు తదేకమైన ధ్యాసతో శాస్త్రసమ్మతమైన భగవద్విచారణ చేశాడు. అందులకై త్రిపురాదేవిని అనన్య భక్తితో ఆశ్రయించాడు. ఆమె అనుగ్రహం వల్లనే ఆ విచార పరమత్వం పొంది హేమలేఖ వద్దకు వచ్చాడు. ఆ విధంగా విచార పరమత్వం పొందిన హేమచూడుని చూసి హేమలేఖ పరవశించింది. నీకు సరి అయిన తత్వ విచారం పట్ల అమ్మవారు శ్రద్ధ కలిగించారు అన్నది హేమలేఖ. కేవల చైతన్యం త్రిపురాదేవి. ఆమె ఆద్య. త్రిపురాదేవి అంటే చైతన్య స్వరూపమే. ఆమె ఆద్య అంటే సృష్టికి పూర్వమే జ్ఞానమై ఉన్నది. ఆమె విద్య. ఆమెను తెలుసుకోవడానికి ఆ తల్లినే మనకు బుద్ధిని ప్రేరేపించమని వేడుకుంటున్నాం. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిహ్యాన ప్రచోదయాత్ అంటే ఉచ్చరించిన నామాన్ని స్మరించి తెలుసుకున్న జ్ఞానాన్ని జ్ఞప్తికి ఉంచుకొని స్మరణ చేసుకోవాలి, ఉచ్చరించాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న దానిని నిరంతరం స్మరణ చేసుకోవాలి. ఆత్మ వస్తువు అనుభవంలోకి రావాలని ఉదాహరణకు అద్దం గురించి చెప్తున్నారు. ఆత్మవస్తువుకు అద్దం అనేది ఉదాహరణ మాత్రమే తీసుకోవాలి, ఉదాహరణంగా మాత్రమే తీసుకోవాలి. అది ఆత్మవస్తువుతో సమానం కాదు. గుర్తెరగడానికి చెప్తున్న పోలిక మాత్రమే అది. ఒక అద్దంలో రకరకాల మనుషులు, వస్తువులు, జంతువులు, అడవులు ఏవైనా కూడా చక్కగా కదులుతూ కనపడతాయి. అద్దంలో ఏమైనా ఉన్నాయా? లేవు. కానీ అసలు బొమ్మల వలె కనపడతాయి, ఎన్నో కనపడతాయి. కానీ అద్దంలో మాత్రం ఏమీ లేవు, కానీ కనపడుతున్నాయి. లేనివి ఉన్నట్లుగా చూపిస్తున్నది. అద్దానికి అందులో కనపడే బొమ్మకి సంబంధమే లేదు. బొమ్మలు మారుతాయి కానీ అద్దం మారదు. అలాగే పరమాత్మ తన అనంత చిచ్చక్తి ద్వారా అద్భుతమైన సృష్టిని అద్భుతమైన ఈ ప్రపంచాన్ని విశ్వాన్ని సృష్టించగలడు. ఈ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించగలడు. తన చిచ్చక్తి అందే చూపించగలడు. అద్దం పగిలితే ఇక కనపడదు, ఏదీ కనపడదు. చిచ్చక్తి ఉంటేనే బొమ్మ. నీ మనోభావంతో సృష్టిని చూస్తావు. సుఖం, దుఃఖం, భ్రాంతి అన్నీ లోపల చిచ్చక్తిలోనే ఉన్నాయి. ముందుగా ఇంద్రియాల ద్వారా వచ్చిన అనుభవాల ద్వారా, మనోభావాల ద్వారా సృష్టిని చైతన్యంలో చూస్తాడు. ఆ వస్తువులను మనస్సులో చైతన్యంలో చూస్తున్నాడు. అద్దం జడమైనదే అయినా అద్దంలో వస్తువులు కదులుతూ కనిపిస్తాయి. చితి కేవలం చైతన్యం. సంఘటనల ద్వారా మనస్సులోని ఆలోచనల వల్ల చైతన్యంలో సర్వం కనపడుతుంది. ప్రతిఫలించే ప్రపంచమంతా మనస్సు, ఇంద్రియాలు తయారు చేసుకున్నదే. ఇంద్రియాల ద్వారా చూసి విషయాలను గ్రహించి మనస్సు చైతన్యం ద్వారా ప్రతిఫలిస్తున్నది. మానవుడు మనస్సులో తన కంటి ద్వారా చూసిన విషయాలను మళ్ళీ చూసుకుంటాడు, ప్రతిఫలిస్తున్నాడు. ఒక జంతువు తన కంటితో చూసిన వస్తువునే తాను భావన చేస్తుంది, ఇంద్రియంతో కాదు. తన ఇంద్రియంతో ఆ జంతువు తన మనస్సులోకి తెచ్చుకుంటున్నది, అనుభవిస్తున్నది లోపల. చితి లేక చిచ్చక్తి లేక చైతన్యం ఎలా ఉంది? అద్దంలాగా దర్పణమై ఉన్నది. లోకము
జడమైన ప్రతిబింబము, లోకం అనేది జడమైన ప్రతిబింబము, అద్దము ఉన్నది. ప్రతిబింబము వస్తూ పోతూ ఉంటుంది, వాటిని అంతరింద్రియమైన మనస్సు గ్రహిస్తుంది. ఒకచోట ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు మన ఆత్మీయులు అనుకుంటాం. వాళ్ళు వెళ్ళిపోయాక అనుభవాలు, మనుషులు రెండు మారిపోతాయి. కనుక ప్రపంచం అంటే నువ్వు ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా ప్రతిఫలింపజేసుకుని అనుభవించేదే, బయటిది కాదు. బయటిదైతే అందరికీ ఒక్కలాగానే ఉండాలి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఎందుకు కనిపిస్తున్నది? కనుక ప్రపంచం నీ లోపల ఉన్నది, బయట లేదు. అయినా నీ మనస్సు ఒప్పుకోవడం లేదు కదా. మరి చెప్తాను విను. నీ లోపలి చైతన్యం దేని మీద పడుతున్నదో, దేనిని చూపిస్తున్నదో, దేనిని ప్రతిఫలిస్తుందో దానిని నువ్వు ఒప్పుకుంటున్నావు. అదేం చూపిస్తే దాన్ని ఒప్పుకుంటున్నావు. ఆ వస్తువుని దేని ద్వారా చూసావు? చైతన్యము కంటి ద్వారా ఆ వస్తువులోకి వెళ్ళబట్టి చూడగలిగావు, చూసి గ్రహించావు. చూసి గ్రహించిందే జగత్తు తప్ప వేరొకటి కాదు. నువ్వు దేనిని చైతన్యంలో చూసి గ్రహించావో అదే జగత్తు. గ్రహించనట్లయితే, ఒకవేళ నువ్వు అది చూడలేదనుకో, గ్రహించుకోలేదనుకో, అప్పుడు అది లేదు. నువ్వు గ్రహిస్తే ఉంది. అవునా? ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, కానీ నువ్వు ఏది గ్రహించావో అదే నీ ప్రపంచం. ఒకడు 0, 1లో 0, వాడేం గ్రహించలేదు, అప్పుడు వాడికి ఏం ప్రపంచం లేదు. ఒకడు 2, 1లో 2 వరకే గ్రహించాడు, వాడికి అంతే ప్రపంచం తెలుసు. అంటే ఏం చేస్తున్నారు? ఏం చూశారో, ఏమి గ్రహించారో అంతా దేంట్లో జరుగుతోంది? చైతన్యంలో. ప్రపంచాన్ని నీలోని చైతన్యమే గ్రహిస్తున్నది. ప్రపంచాన్ని చైతన్యం ద్వారానే గ్రహించావు. కనుక దేని ద్వారా గ్రహిస్తున్నావు? చైతన్యం ద్వారానే అన్ని గ్రహిస్తున్నావు. కనుక చైతన్యాన్ని చూడు. చైతన్యం ద్వారా గ్రహించినప్పుడు నీవు చైతన్యానివా? చైతన్యం ద్వారా గ్రహించిన వస్తువువా? నువ్వు వస్తువు కానే కాదు, చైతన్యమే నువ్వు. అద్దము వస్తువుని గ్రహించింది. అద్దము యందు ప్రకాశవంతమైన వస్తువు కనపడుతున్నది. అదేవిధంగా చైతన్యం యొక్క గ్రహింపు శక్తి ద్వారా, లోపల ఉన్నటువంటి గ్రహింపు శక్తి ద్వారా ప్రపంచం అందులో కనపడుతున్నది, అందులో ప్రతిఫలిస్తున్నది. అప్పుడు నువ్వు ఏది గ్రహిస్తున్నావో అదే ప్రపంచం. ఆ గ్రహింపు వదిలి మరొకటి వస్తున్నది, మారిపోతూ ఉన్నది. ఏది? నువ్వు గ్రహించిన ప్రపంచంలోని వస్తువులు, మనుషులు, సుఖాలు, దుఃఖాలు, అనుభవాలు ఎన్నో వస్తూ పోతూ ఉంటాయి. ఎప్పుడో వచ్చిన సుఖమో, దుఃఖమో, అనుభవమో ఇప్పుడుందా? లేదు, ఇప్పుడు లేదు. కాలంతో వచ్చింది, కాలంతోనే పోయింది. కాలానికో శాశ్వతత్వం లేదు. స్పేస్ అంటే ఆకారం, దాన్ని మన వేదాంత భాషలో దేశం అంటారు. ఆకారానికి అంటే దేశానికి కూడా, స్పేస్కి కూడా శాశ్వతత్వం లేదు. ఒకప్పుడు వచ్చిన సుఖం, దుఃఖం, అనుభవాలు శాశ్వతంగా లేవు. కాబట్టి కాలం శాశ్వతంగా లేదు, శాశ్వతం కాదు. కాలం క్రియాత్మకం, చేస్తూ పోతూ ఉంటుంది. దేశం అంటే స్పేస్ అంటే ఆకారాత్మకంగా ఉంటుంది. ప్రతి వస్తువుకి, మనిషికి, అన్నింటికి ఒక ఆకారం ఉంది. ఆకారం అంటే చైతన్యం.
చాలా గొప్పది. చితి అంటే చైతన్యం ఒక దేశాన్ని, కాలాన్ని చూసింది. అంటే ఒక ఆకారాన్ని, ఒక కాలాన్ని చూసింది అంటే అక్కడి వరకే పరిమితమైనదని అనుకోవద్దు. దేశకాలాలకు పరిమితులు ఉన్నాయి, కానీ అంటే ఆకారానికి కానీ, టైంకి కానీ, స్పేస్కి కానీ, టైంకి కానీ లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ చైతన్యానికి పరిమితులు లేవు. దేశకాల పరిమితులు చైతన్యానికి లేవు. దేశకాల పరిచ్ఛిన్న, అవును కదా, దేశకాల పరిచ్ఛిన్న. చైతన్యానికి దేశకాలాలనే పరిమితులు పెట్టలేవు. ప్రపంచం అటువంటి చైతన్యంలో ప్రకాశిస్తున్నది, భాసిస్తున్నది. ప్రపంచము, కాలము, దేశము శాశ్వతము, సత్యము అయినట్లయితే అందరికీ ఒకే రకంగా అనిపించాలి కదా. అలా లేవు. చైతన్యమునందు ప్రతిఫలిస్తూ ఉంటేనే గ్రహిస్తున్నాము. ఏది గ్రహిస్తున్నామో అదే ప్రపంచం. దేని ద్వారా గ్రహిస్తున్నామో ఆ గ్రహించే జ్ఞానమే లేకపోతే ప్రపంచం ఉన్నదా? లేదు. ఏది ఇప్పుడు ఉన్నది? ఇప్పుడున్నది గ్రహించగలిగే జ్ఞానము. అది లేకపోతే గ్రహించడం లేదు, గ్రహించడము అనే ప్రక్రియే లేదు. జ్ఞానం అనే చితి ఎప్పుడూ ఉంటున్నది. జ్ఞానం అనే చైతన్యం ఎప్పుడూ ఉంటున్నది. దాని యందు విశ్వాన్ని, ప్రపంచాన్ని గ్రహించడం, గ్రహించకపోవడం అనేది ఉంటుంది. ఏది నువ్వు గ్రహిస్తున్నావో అదే ప్రపంచం. కనుక ప్రపంచం మన లోపలే ఉన్నది, మనకు బయట లేదు. కానీ బయటనే ఉన్నట్లు కనబడుతున్నది. నిద్రకు ఉపక్రమించాక అద్భుతమైన కల వచ్చింది. అందులో నువ్వు ఎండలోకి వెళ్ళిపోతున్నావు. తాపం తట్టుకోలేకపోతున్నావు. నీతో పాటు 100 మంది బాటసారులు ఉన్నారు. అందరూ ఎండకు తట్టుకోలేక దాహానికి బాధపడుతున్నారు. అందరూ కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఎదురుగా బోలెడన్ని చెట్లు కనపడ్డాయి. అమ్మయ్య అనుకొని చెట్ల కింద కూర్చొని నీళ్లు తాగుతున్నారు. ఇంత ప్రపంచం కలలో ఎక్కడ కనపడింది? ఎట్లా కనపడింది? ఇంత ప్రపంచం అక్కడ ఎట్లా చూశావు? అంత పెద్ద అడవిని అక్కడ ఎట్లా చూడగలిగావు? కలలో ఇదంతా ఎట్లా చూడగలిగావు? కన్నుతో చూడగలిగావా? నిద్రలో కన్ను పనిచేయడం లేదుగా. మరి ఎవరు చూశారు? సందేహం లేదు, మనస్సే చూసింది. అంతరింద్రియమైన మనస్సు చైతన్యం వల్లనే ఇదంతా చూసింది, చూడగలుగుతున్నది. స్వప్న ప్రపంచం కానీ, బాహ్య ప్రపంచం కానీ ఈ రెండు కూడా చైతన్యమునందే ప్రతిఫలించేవే. మనస్సు, ఇంద్రియాలు ప్రపంచాన్ని గ్రహించి చైతన్యమునందు ప్రతిఫలింప చేసుకున్నదే ఇదంతా, ఇంకోటి కాదు. చైతన్యం కేవలం అద్దంలా ఉంటుంది. ఏదో వస్తుంటుంది, ఏదో వెళుతూ ఉంటుంది. అద్దం అలాగే ఉంటుంది కదా. ఆ నిర్మలమైన తత్వం చెప్పడం కోసం, స్థిరంగా ఉంటుందని చెప్పడం కోసం నేను అద్దాన్ని ఉదాహరణగా పోల్చి చెప్పాను. కనుక నేను అనే నీ యొక్క స్వస్వరూపం నిర్మలమైనదే. అది స్థిరంగా ఉంటుంది, సత్ అది. కనుక నీ యొక్క చైతన్యం స్థిరమైనది, నిర్మలమైనది. నిర్మలత్వం లేనిది, అస్థిరమైనది ప్రపంచమే. అటువంటి ప్రపంచం చైతన్యంలో ప్రతిఫలించడం చేత ఇదే అది, అదే ఇది అని భ్రాంతి చెందుతున్నావు. ఏది గ్రహిస్తున్నదో అది నిర్మలమైనది, ఏది గ్రహింపబడుతున్నదో అది నిర్మలమైనది కాదు. అద్దం నిర్మలమైనది, అందులో పడుతున్న బొమ్మ నిర్మలమైనది కాదు. ఇంద్రియాల ద్వారా దేశకాలాలను, మనస్సు ద్వారా వస్తువులను గ్రహించి
చైతన్యంలో ప్రతిఫలించి స్వీకరిస్తున్నావు కదా. నువ్వు చూసిన ఆకారాలను, వాటి వికారాలను చైతన్యానికి ఆపాదిస్తున్నావు. కనుక నువ్వు దుఃఖపడుతున్నాను, బాధపడుతున్నాను, ప్రపంచం ఇలా ఉన్నది, అలా ఉన్నది అంటూ ఇవన్నీ కూడా నేను అనేదానికి తగిలిస్తున్నావు. నేను అనేదాన్ని గురించి నువ్వు ఆలోచిస్తే అది సచ్చిత్ స్వరూపము. చైతన్యాన్ని చైతన్యంగా చూడు. మరి ఈ చూసేదంతా సత్యం కాదా అంటే, అద్దంలో ప్రతిబింబాలు ఎంత సత్యమో కనిపించేవి, గ్రహింపబడేవి కూడా అంతే సత్యము. చిద్రూపము సత్యము. ఉదాహరణంగా చెప్పిన అద్దము జడము. మనలో ఇప్పటి వరకు అద్దమును ఉదాహరణ చెప్పాం కదా, అదంతా జడం. ఈ చైతన్యం గురించి చెప్పడం కోసం అది ఉదాహరణగా చెప్పుకున్నాం, అంతే. మనలో చిచ్చక్తిగా ఉండేది చైతన్యమే. నీటిని ఎందుకు ఉదాహరణగా చెప్పలేదు? అద్దం బదులుగా నీటిని ఉదాహరణగా చెప్పచ్చుగా. ఎందుకు చెప్పలేదు అంటే, నీటికి ప్రతిబింబాన్ని పట్టుకునే పటుత్వం లేదు. మనం చూసింది చూసినట్టు పట్టేసుకుంటుంది. చైతన్యం ఇప్పుడు ఒక అందం చూసాము, పూలు చూసాము, చూసింది పట్టుకునే శక్తి చైతన్యానికి, పటుత్వం ఉంది. నీళ్లకు లేదు. అది అస్పష్టంగా ఉంటుంది. నీళ్లలో ప్రతిబింబము, నీళ్లలో కనుక మనం బొమ్మ చూసుకుంటే అది అస్పష్టంగా ఉంటుంది. ఆకాశాన్ని పోల్చి చెప్దామంటే అందులో వీటన్నింటినీ చూపేటంత నిర్మలత్వం లేదు. అందుచేతనే చైతన్యమును అబ్దంతో పోల్చారు. ఎందుకంటే నేను అనే స్వస్వరూపంలోని నిర్మలత్వము, దేనినైనా ప్రకాశింపజేసే లక్షణము ఎప్పుడూ ఒకేలా ఆత్మతత్వంతో ఉండడము. ఈ లక్షణాలను అర్థమయ్యేటట్లు చెప్పడానికి అద్దము, ప్రతిబింబము అని చెప్పారు. కానీ నువ్వు అద్దము, ప్రతిబింబము అంటూ అక్కడే నిలబడిపోకు. అద్దం ఎంత నిర్మలమైనదో ఆత్మతత్వం కూడా అంత నిర్మలమైనది. అందులో ఎన్ని చిత్రాలు ఎంత మారిపోతూ ఉన్నప్పటికీ అద్దానికి ఏది అంటదు కదా. అద్దం ఈ బొమ్మ పోతే ఇంకో బొమ్మ పోతే ఇంకో బొమ్మ చూపిస్తూ ఉంటుంది. బురద చూపిస్తూ ఉంటుంది, బురద అంటుకుంటుందా? అంటుకోదు. పూలు చూపిస్తూ ఉంటుంది, వాటి సువాసన అంటుకుంటుందా? అంటుకోదు. కేవలం చూపిస్తూ అందులో ప్రతిఫలింప చేస్తూ ఉంటుంది. ఏమీ అద్దానికి అంటుకోవు. కాంతిని, విశాలమైన అడవుల్ని, ఇరుకు గదిని కూడా చూడవచ్చు. ఆ విశాలత్వం కానీ ఇరుకుదనం కానీ దేనివి? అద్దానివి కాదు. అదేవిధంగా ప్రపంచాన్ని ప్రతిఫలిస్తున్న చైత్స్వరూపము అంటే మనలో ప్రపంచాన్ని చూపిస్తూ, అద్దంలోలాగా మనలో ప్రపంచాన్ని అంతా చూపిస్తూ ఉంటుంది. మిరపకాయ అనగానే టాప్ అని మిరపకాయ బొమ్మ పడుతుంది లోపల. పువ్వు, గులాబీ అనగానే ఒక మంచి గులాబీ బొమ్మ, సువాసన, దాని లక్షణాలన్నీ కూడా అక్కడ ప్రతిఫలిస్తాయి. ఇవన్నీ అంటుతాయా? అంటవు. అద్దంలో అయితే విశాలత్వం కానీ ఇరుకుదనాన్ని కానీ చూపిస్తూ ఏం చూపించినా అవేవి అద్దానివి కాదు. అదేవిధంగా ప్రపంచాన్ని ప్రతిఫలిస్తున్న చిత్స్వరూపము అద్దము వలె నిర్మలమైనది. అది స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉండడాన్ని సత్ అంటారు, నిర్మలంగా ఉండడాన్ని చిత్ అంటారు. ప్రకాశింపచేసే లక్షణం అద్దానికి ఉంది. అద్దం తప్ప ఏది బొమ్మల్ని, వస్తువుల్ని తీసుకోలేదు. అలాగే చిద్రూపమే దేనినైనా గ్రహించగలుగుతుంది. స్థిరంగా ఉండడం, ప్రకాశించడమే నీ అసలు స్వరూపం. ఈ రెండు లక్షణాలు ప్రపంచానికి లేవు. చూడు, ప్రపంచం ఉంది కదా, లేదని ఎవరు చెప్తారు? అంటే నీకు తెలిసినప్పుడు ఉంది, తెలియకపోతే లేదు. ప్రపంచం ఉంది అంటున్నావు కదా, అది నీలోని చిత్తి యొక్క లక్షణం. అది
ప్రపంచం ఉంది అనే భావం నీ నీ ఆత్మతత్వం యొక్క స్వరూపమే. ప్రపంచం ఉందని అనుకుంటున్నావు కదా, ఉంది అనేది ఆత్మతత్వం, ప్రపంచం కాదు. దేని తత్వం ఏమిటో తెలుసుకో. ఒక ఇనుప గుండు ఉంది. ఇనుప గుండును బాగా కాల్చి వాత పెట్టారనుకోండి, గుండు కాల్చింది అంటాడు. గుండు కాల్చలేదు కదా, నిప్పు కాల్చింది. అదేవిధంగా నిప్పు గుండ్రంగా ఉంది అన్నాడు అనుకోండి, కానీ నిప్పు గుండ్రంగా లేదు, ఆ ఇనప గుండు గుండ్రంగా ఉంది. ఎక్కడ గందరగోళం అవుతున్నది? నిప్పు లక్షణాన్ని ఇనుప గుండుకు అన్వయించావు అన్నమాట. ఇనుప గుండు లక్షణాన్ని నిప్పుకు అన్వయించావు. ఈ రెండు కలిసి ఉండడం వల్ల ఇలా అన్వయించేశావు. అదేవిధంగా ఉపాధి అయిన ఇంద్రియములు, ఈ చైతన్యము కలిసిపోవడం వల్ల ఇంద్రియ లక్షణాలు చైతన్యానికి ఆపాదిస్తున్నావు. చైతన్యం లక్షణాలు ఇంద్రియ ఉపాధులకు అన్వయిస్తున్నావు. నేను అనేటటువంటి చైతన్యం ఒక నిప్పు లాంటిది. ఇంద్రియ ఉపాధులు గల శరీరం ఇనుప గుండు లాంటిది. ఇనుప గుండు కాల్చలేదు కదా, అందులో ఉన్న నిప్పు కాలుస్తుంది. అలాగే ఇంద్రియ ఉపాధులు గల శరీరం ఇనుప గుండు లాంటిది. శరీరంలో చైతన్యం కాల్చే శక్తి గల నిప్పు లాంటిది. చైతన్యం లేకపోతే ఈ ఉపాధి కూడా వ్యర్థమే. కాలిన ఇనుప గుండు చూసినప్పుడు నిప్పు యొక్క లక్షణం ఎలా తెలుసుకుంటున్నామో, నిప్పు లాంటి చైతన్యం ఇనుప గుండు లాంటి మన శరీరంలో ఉన్నప్పుడు నిప్పు లాంటి చైతన్యమే నీ రూపము, నీ స్వరూపమని గ్రహించు. అదే నీ స్వస్వరూపం. చిచ్చక్తి చిద్రూపమే నీ స్వస్వరూపం. ప్రపంచాన్ని సత్యమని అనుకోవద్దు. అందరికీ ఒకేలాగా, ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ప్రపంచం సత్యమని నీ మనస్సు అనే ఉపాధి భావిస్తున్నది. మనస్సు ఏది భావిస్తుందో అదే సత్యం అని అనుకుంటూ ఉంటుంది. చైతన్యం వల్ల మనస్సుకు ఆ భావం ఏర్పడింది. చైతన్యానికైతే ఏ భావము లేదు, ఆ భావము కూడా లేదు. మనస్సు ఏది భావిస్తుందో అది చైతన్యమునందు అనుభవిస్తోంది. ఆ మనస్సు నువ్వు కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు. హేమలేఖ ద్వారా హేమచూడు ఇది కాదు అని అన్నింటినీ పరిహరించాడు. అలా పరిహరించగా మిగిలినది ఏమిటి? చైతన్యమే. నిర్మలమైన తత్వం అందులో ఉన్నది. అలా చెప్పినా ప్రపంచం ఉండకుండా ఉండదు, కానీ తెలివి ఉంటుంది. అద్దాన్ని వేరుగా, ప్రతిబింబాన్ని వేరుగా, నిప్పుని వేరుగా, ఇనపగుండుని వేరుగా చూసే శక్తి ఉందే, ఆ తెలివి కావాలి ఇక్కడ. కనుక ఎంతగా ప్రపంచాన్ని చూస్తున్నా ఇది దేని యందు ప్రతిఫలిస్తుందో ఆ చిత్ స్వరూపాన్ని నేను అని భావిస్తూ ప్రపంచపు వికారాలకు భయపడకూడదు. అటువంటి స్థితిలో ఉంటాడు యోగి అని చెప్తూ, ఇది నీకు అర్థం కావడానికి ఒక కథ చెప్తాను విను అని బోధిస్తున్నారు దత్తాత్రేయుల వారు. ఇది మనకు అందుతున్నట్లుంది, అంది జారిపోకూడదు. మనం స్వస్వరూప ఆత్మసిత్యర్థే అని సంకల్పం చెప్పుకుంటుంటాం మంత్రంలో కదా, అదే ఇది మనం గ్రహించాలి. 12 ఏళ్ళు కఠినమైన ఉపాసన చేసి వైరాగ్యంతో ప్రాపంచిక విషయాలన్నీ విడిచిపెట్టేసి ఏకాగ్రంగా కూర్చున్న పరశురాముడికే ఇంకా అర్థం కాలేదంటే, పగలంతా నానా రకాలుగా తిరిగి భక్తి ఏమాత్రం లేకుండా, రాగద్వేషాలు మనసు నిండా నింపుకొని, వివేక విచారాలు ఏవీ లేకుండా, ధర్మం అనేది లేకుండా
కూర్చున్న వాడికి ఎలా అర్థమవుతుంది? అంత తేలిగ్గా అర్థం కాదు అనడానికి కూడా వీల్లేదు. అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. పరశురాముల వారికి దత్తాత్రేయుల వారు ఒక కథ చెప్తున్నారు. పైన చెప్పిన విషయం బాగా అర్థం కావడానికి జగత్తు అసత్యమని ఎంతగా చెప్పినా నీకు అర్థం కావడం లేదు. జగత్తు సత్యమనే భ్రాంతిలోనే ఉన్నావు. జగత్తు లేదయ్యా, ఉన్నదంతా సచ్చిత్ తత్వమే అంటే నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఏది గ్రహిస్తున్నావో అదే ప్రపంచం నీకు. నీ స్పృహలోకి వచ్చాకే నీ జగత్తులో ఇవన్నీ భాగమైనాయి. మనస్సులో జగత్తు ఉందనే భావన తెచ్చుకోబట్టే జగత్తులోకి వెళ్తున్నావు. నువ్వు గ్రహించిందే ప్రపంచం తప్ప నువ్వు గ్రహించలేదనుకో, ఆ గ్రహించనిది నీకు ప్రపంచం కాదు. అవునా? ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, శరీరం కోసం భాగాలన్నీ తెలుసుకున్నాడు అనుకోండి, ఆయనకు అది తెలుసు, మనకి తెలియదు. కాబట్టి తెలిసిన దాని గురించి, తెలుసుకున్న దాని గురించి ఆయన ఆలోచించగలడు. ఆ తెలియని దాని గురించి మనం ఆలోచించగలమా? లేదు కదా. అలాగే ఎవడు ఏమి గ్రహించి ఏది భావన చేస్తాడో అదే అతని ప్రపంచము. ఏది గ్రహించాడో అది అతని ప్రపంచం కాదు. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి అడిగారనుకోండి, ఎన్ని అంగుళాల ఇనప చువ్వ వాడాలి అన్నారనుకోండి, అది మనకు తెలియదు. అది మన గ్రహించిన జ్ఞానంలో లేదు, లేదా మన అనుభవంలో లేదు, మన ఆలోచనలో లేదు. కాబట్టి మనకు తెలియదు. అది మనకు తెలియని ప్రపంచం. ఎవడది తెలుసుకుంటాడు, అది వాడి ప్రపంచం. అవునా? అలాగే నువ్వు మనస్సులో జగత్తు ఉందనే భావన తెచ్చుకోబట్టే జగత్తులోకి వెళ్తున్నావు. నువ్వు గ్రహించిందే ప్రపంచం తప్ప నువ్వు గ్రహించనేది నీకు ప్రపంచం కాదు. కనుక గ్రహించే జ్ఞానం సత్యం. ఇది ఒక్కటే సత్యం. గ్రహించబడుతున్న జగత్తు సత్యము కాదు. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఒకే సమయంలో కనపడుతుంది. కనుక దీనికి స్థిరత్వం లేదు. ఆత్మకు ఎలాంటి శాశ్వతత్వం ఉంటుందో అలాంటి శాశ్వతత్వం ప్రపంచానికి, మన లోపల ఏర్పరచుకున్న ప్రపంచానికి ఉన్నదనుకుంటే అది భ్రాంతి. ఆత్మ జగత్తు రెండు సత్యాలే అనుకుంటే సత్యం కోసం ప్రయత్నించడం ఎందుకు? ఇంద్రియాలు బాహ్యంగా ఉంటాయి, అంటే కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, ముక్కు గాలి పిలుస్తుంది, నోరు మాట్లాడుతుంది. కానీ మనస్సు అంతరింద్రియం. ఇవన్నీ ముక్కు చెవులు ఇవన్నీ తీసుకొచ్చిన స్పర్శ, వీటన్నిటి వల్ల వచ్చే జ్ఞానము మనస్సు తీసుకుంటుంది. ఆ మనస్సును అంతరింద్రియం అంటారు. ఆ అంతరింద్రియం ద్వారా గ్రహించింది కూడా నీకు జగత్తు అయింది. దేనివల్ల గ్రహిస్తున్నామో దానిని గుర్తించకుండా జగత్తు సత్యము అనే భావనలో అంతరింద్రియమైన మనస్సు స్థిరపడిపోయింది. దేని ద్వారా మనస్సు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం, అవన్నీ ముద్రించుకోవడము, ఆ బొమ్మలు చూడడము, దాన్ని ఇది మంచిది, ఇది ఇష్టము, అది ఇష్టమని ఇలా ప్రాసెస్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ చేస్తున్నది ఎవరు? దేనివల్ల ఇదంతా జరుగుతున్నది? దేనివల్ల జరుగుతుంది? చైతన్యం. ఆ చైతన్యం శాశ్వతమైపోయింది అనమాట. అది గ్రహించకుండా, శాశ్వతమైన దాన్ని, చైతన్యాన్ని గ్రహించకుండా ఈ ప్రాసెస్ చేసే మనస్సు అంతరింద్రియమైన ఈ మనస్సు ఏం చేసింది? ఇదిగో ఇది నేను చూస్తుందే సత్యము అని మనస్సు స్థిరపడిపోయింది. అందువల్ల నువ్వు నేను చెప్పేది అర్థం చేసుకోవడం లేదు. మన మనసు బయట చూసేదంతా ఇది కరెక్ట్, ఇదే నిజం అని చెప్పేసరికి దాని దగ్గర మనమంతా సెటిల్ అయిపోతున్నాం. ఇప్పటి నుండి ఆత్మ స్థిరము, జగత్తు అస్థిరము అనే భావన సిద్ధపరచుకో. జగత్తు ఏ శక్తి యందు భాసిస్తున్నది? ఆ శక్తి స్థిరము అని భావించు. కనుక ఈ శరీరమే నేను అని భావించడం చేత శరీరం అస్థిరమని, నేనెంత చెప్పినా శరీరానికి ఆవలయున్న చైతన్యమును నువ్వు గ్రహించలేకున్నావు. ఈ శరీరం నేను అనే భ్రాంతి జీవికి పుట్టినప్పటి నుంచి ఉన్నది. ఇదో నా పేరు నాగు, ఇది నేను, ఇది నేనా? ఇప్పుడు నీకు శరీరం అశాశ్వతం.
ఆత్మ ఒక్కటే స్థిరమైనది. ఈ శరీరానికి పలానా నాగు అని పేరు పెట్టాము. ఇదే ఉండదప్పుడు. ఇంకా స్థిరంగా ఉన్నది ఏంటప్పుడు? ఆత్మ ఒక్కటే స్థిరమైనది. ఆత్మ తప్ప ఏమీ లేదు. అది ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి కనుక జగత్తు లేకపోయినా ఆత్మ ఉంటుంది. చైతన్యం లేకపోతే జగత్తు లేదు, చూసే ప్రపంచం లేదు. జగత్తు లేకపోయినా, ఈ ప్రపంచం లేకపోయినా కూడా చైతన్యం ఉన్నది. ఇంద్రియాలతో జగత్తును గ్రహిస్తున్నాము. జగత్తు లేకపోయినా ఇంద్రియాలు ఉన్నాయి. గుడ్డివానికి కళ్ళు లేకపోయినా కళ్ళు వస్తాయిగా. గ్రహించగలిగే ఇంద్రియాలు లేకపోయినా చూపు ఉంది. కళ్ళు లేకపోయినా అతనికి ఒకటేదో చూసేది ఒకటి ఉంది. ఇంద్రియములు, దాని వెనక చైతన్యము ఉన్నాయి. దేహమే నేను అనుకోబట్టి ఆ భావన స్థిరపడిపోయింది. నేను అనేది శాశ్వతంగా ఉంటుంది, దేహం మాత్రం శాశ్వతంగా ఉండదు. నేను అనేది ఒకటేదో ఉంది కదా, అది మాత్రం శాశ్వతమే. అలా అనుకుంటున్న ఈ శరీరం ఉంది కదా, శరీరం ఉండదు. ఇదే ఇక్కడ చిన్న ట్విస్ట్. దేహమే శాశ్వతం అనే భావన నీలో. మనమేమనుకుంటున్నాం? నేను అనే మనం ఈ శరీరాన్ని అనబట్టి నేను అనే శాశ్వతం కదా ఆత్మ. ఆ లక్షణాన్ని తీసుకొచ్చి ఈ టెంపరీగా ఉండే ఈ దేహానికి అంటగడుతున్నాం అన్నమాట. దేహమే శాశ్వతం అనే భావన నీలో స్థిరంగా ఉండబట్టి దేహం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటావు. దేహమే నేను అనుకోవడం వల్ల నేను అనే ఆత్మతత్వ స్వభావాన్ని దేహానికి అంటగట్టావు, ఆపాదించుకున్నావు గనక దేహం శాశ్వతంగా ఉండాలనుకుంటున్నావు. కానీ దేహం శాశ్వతంగా ఉండదు కనుక ఏడుస్తున్నావు, ఇది ఉండదు అని. దేహం శాశ్వతంగా ఉండదని చెప్పేస్తే, అలా చెప్పేసాడు దేహం శాశ్వతంగా ఉండదు అంటే ఆ భావన నిలబడద్దు. అది అలా ఊరికే నిలబడుతుందా? నిలబడదు. దానికి నిరంతర మహాభ్యాసం కావాలి. దేహం శాశ్వతం, ఆత్మనిత్యం చెప్పడానికి ఈజీయే, కానీ ఆ విషయాన్ని మనసుకు వంట పట్టించటం చాలా నిరంతరం సాధన చేయాల్సిన విషయం. గురువుల ద్వారా నేను అనేది కేవలం సత్ చిత్ మాత్రమే. ఇక్కడ మళ్ళీ మనం నేను అంటే శరీరం అనుకోకూడదు. నేను వేరు, శరీరం వేరు. నేను అనే ఆత్మతత్వం మాత్రం సచ్చిత్ స్వరూపమే. ఇది సత్యం, స్థిరమని తెలుసుకో. ఏది సత్తు చిత్తు కాదో, ఏది శాశ్వతమైనది, ఏది చైతన్యమో అది సత్యమే. ఏది కాదో, ఏది శాశ్వతమైనది కాదు, ఏది చైతన్యం కాదు, అదే సత్యం, అది అస్థిరం. దాన్ని నువ్వు సత్తు చిత్తు అనే లక్షణం ఇంద్రియాలకు, జగత్తుకు, నువ్వు చూసే ప్రపంచానికి, మన ఇంద్రియాలకి అశాశ్వతం చైతన్యం అనే లక్షణాలు లేవు. కనుక ఇంద్రియాలు, జగత్తు నువ్వు కాదు అని తెలుసుకో. ఏది ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నాయనిపిస్తున్నదో అది ఎప్పటికీ ఉంటుందన్నమాట. అది మనలో ఉండబట్టే ఆ శాశ్వతత్వం కావాలనిపిస్తూ ఉంటుంది. దాని గురించి చింతన చేయి. ఆ నిరంతర అభ్యాసమే నిరంతర భావన. ఆ నిరంతర భావనే నిన్ను స్థిరపరుస్తుంది. లేనిది కూడా ఉంది అని భావించుకొని అనుభవిస్తున్నావు కదా, అప్పుడు అసలు ఉన్నదాన్నే నువ్వు భావన చేయడం మొదలుపెట్టు. లేని ప్రపంచాన్ని భావిస్తూ ఆయువైపోతున్నది. మరి ఉన్న ఈశ్వరుణ్ణి భావన చేయి. ఆ భావనను స్థిరపరచు. నేను దేహాన్ని అన్న భావం దృఢంగా ఉన్నది నీకు. నేను ఫలానా దేహాన్ని అనే భావన కూడా కలిగి ఉన్నావు. నేను ఆత్మనే అనే జ్ఞానం దృఢపరుచుకుంటే జగత్తు స్థిరమనే భావన పోతుంది అన్నారు పరశురాముల వారితో దత్తాత్రేయ స్వామి. మొట్టమొదట సుమేధ శ్రీశైలంలో బాల అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నప్పుడు స్తోత్రం చేశాడు. లోకే త్రిత్రిక్రమోల్లాసి వస్తు పూర్వస్థితి యతః త్రిపురేతి తతః ప్రోక్త బ్రహ్మాదీనాం పరావ్రయ. కనబడుతున్న ఈ లోకమునందు మూడుగా క్రమముగా వ్యాపకముగా ప్రకాశిస్తున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల కంటే పూర్వం ఉన్నది, వస్తువుల యందు ఉన్నది, పూర్వం ఉన్నది అని ఎందుకు అన్నారు? అప్పుడు వస్తువులు లేవుగా. వస్తువులు లేక ముందు ఉన్నది, వస్తువు ఉన్న తర్వాత ఉన్నది, వస్తువు పోయిన తర్వాత ఉంది. అందువల్ల పూర్వం ఉన్నది. వస్తువుల్లో ఉంది అన్నప్పుడు వస్తు దృష్టి కనపడుతుంది. పూర్వం ఉన్నది అన్నప్పుడు అక్కడ వస్తువులు లేవు కదా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు వస్తువులు
అందులో ఆవిడ ఉన్నది. కానీ వాటికి ముందే ఉన్నది, వాటిలోనూ ఉన్నది. వాటికి ముందున్న ఆవిడని చూసినప్పుడు ఈ మూడు లేవు. వాటికి ముందున్న ఆవిడను, ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులకు ముందు ఒక ఆవిడ ఉంది. ఆవిడని చూస్తున్నప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేవు, ముందు కదా ఉంది వీటన్నిటికంటే. కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తులు తీసేస్తే అమ్మవారిని చూడడమే, దాని పేరే తురియం, కేవలం శుద్ధ చైతన్యం. అది ముందే ఉంది కదా. జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఉంది గనక త్రిపుర అన్నావు. మూడింటికి ముందే ఉంది గనక పురా అన్నారు, పూర్వమే ఉన్నది అని. మూడింటికి ముందే ఉన్నది, మూడింటిలోనూ ఉన్నది. ఈ మూడు పోయిన తర్వాత కూడా ఉంటుంది. మొదట మూడింటిలోనూ ఆవిడని చూడడం మొదలు పెడతావు, ఎప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తులలో. తర్వాత మూడింటిని విడిచిపెట్టి ఆవిడనే చూస్తావు. అప్పుడు కనపడేది తురీయ అనబడే స్థితి. పాత్రలో పాలున్నాయి. పాలు తీసుకొని పాత్రను వదిలేసినట్లుగా, పాలను తీసేసుకొని పాత్రను వదిలేసినట్లుగా త్రిపుర అనే పాత్రలో చైతన్య రూపంలో అమ్మవారు ఉన్నది. చిచ్చక్తి అయిన అమ్మవారితో నువ్వు ఉండి త్రిపురాలను వదిలేస్తావు. చైతన్యం అనే క్షీరాన్ని తీసుకొని త్రిపురాల పాత్రలను వదిలేస్తావు. త్రిపురములను జాగ్రత్తగా పట్టుకొని ఆ రసాన్ని ఆస్వాదించడమే సమాధి. గిన్నెలో పాలు, గ్లాసులో కాఫీ ఇచ్చినప్పుడు ఎట్లా కింద పడేసుకోకుండా తాగుతామో, అట్లాగే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులను జాగ్రత్తగా పట్టుకొని అందులో ఉన్న రసాన్ని ఆస్వాదించడమే, అందులో ఉన్న చైతన్యంతో నివసించడమే, చైతన్యంతో కలిసి ఉండడమే ఏంటది? సమాధి. అప్పుడు ఆ తల్లిని చూస్తుంటావు, అదే కేవల శుద్ధ చైతన్యం. అది ముందే ఉంది కదా. ఎలాగైతే ఒలికిపోకుండా జాగ్రత్తగా కుండను పట్టుకొని పాలు త్రాగడం అనే విధానం ఉందో, అలాగే యోగ ప్రక్రియను ఆధారం చేసుకొని అందులో త్రిపుర రసాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాలి. త్రిపుర మూడింటికి ముందు ఉన్నది త్రిపుర, మూడింటి అందు ఉన్నది తెలుస్తుంది. సమాధి దశలో మూడింటికి ముందున్నది కూడా తెలుస్తుంది. త్రిక్రమ మూడుగా క్రమిస్తున్నది. లోకంబులు లోకేసులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతిన్ వెలయు వానిని సేవింతు. ఆ త్రిపుర అంటే ఏమనుకుంటున్నావు? ఆమె లేకపోతే ఏదీ లేదు, ఆమె లేకుండా నువ్వు ఉండలేవు. ఇది తెలుసుకో. దేనివల్ల నువ్వున్నావో అదే త్రిపుర. ఆ చైతన్యం వల్ల బ్రహ్మాదులందరూ నీకు తెలియబడుతున్నారు. ఆమె చిద్రూపిణి, సర్వము ఆమెను ఆశ్రయించి ఉన్నది. అన్నింటినీ ప్రకాశింపచేయున్నది, అన్నింటినీ అది తెలియచేస్తుంది. దానిని ఎవరు తెలియచేయలేరు. దేని ద్వారానో దానిని తెలుసుకోలేవు. బాహ్య వస్తువుల వల్ల తెలుసుకోలేరు. ఇంద్రియాలు ఆమె వల్లనే పనిచేస్తాయి. ఇంద్రియాలతో ఆమెను తెలుసుకోలేరు. ఇంద్రియాలేమో ఆమె వల్లనే పనిచేస్తాయి, కానీ ఇంద్రియాలు ఆమెను తెలుసుకోలేవు. ఆమెను కంటితో చూడలేరు, చెవితో వినలేరు, చేతితో పట్టుకోను లేరు. అందుకే ఆ తల్లిని కంటితో చూడలేరు, చెవితో వినలేరు, చేతితో పట్టుకోను లేరు. అందుకే ఆమె పరా. మిగిలినవన్నీ మామూలు వస్తువులు, ఆమె పరమాత్మ. వస్తువులను ఇంద్రియాలతో పట్టుకుంటావు. పుట్టనిది, నశించనిది అయిన వస్తువు అది. ఇంద్రియాలకు శక్తినిస్తూ ఇంద్రియాలకు అందనిదామె. కనుక ఇంద్రియాలను నిగ్రహిస్తూ ఆమెను ఆశ్రయించాలి, ఆమె కాళ్ళు పట్టుకోవాలి. అంతటినీ ప్రకాశింపచేసేది ఆ తల్లి. ఎక్కడైనా ఎవడైనా ఆమెను చూపించలేడు, చూడలేడు. ఆమెయే త్రిపుర. ఆమె ఆత్మవస్తువు. ఆత్మవస్తువు అంటేనే త్రిపుర. త్రిపురములకు ముందు ఉన్నది త్రిపురయే. ఆత్మ యొక్క మొదటి స్థితియే
త్రిపుర. చాలా ఎత్తు నుండి ఎవరైనా పడ్డాడనుకో, మొదట ఎక్కడున్నాడు? ఎక్కడ నుండి ఎక్కడికి పడిపోయాడు? ఎక్కడ పడిపోయాడు? జారి పడకముందు ఎక్కడున్నాడు? ఆత్మ వస్తువు ఉంటుంది, ఒకటి ఉంది. దానిని ఈశ్వరుడు అంటావు. ఈశ్వరుని తర్వాత ఆకాశం, ఆకాశం తర్వాత వాయువు, అగ్ని, నీరు, భూమి, తర్వాత పంచభూతాలు, పంచభూతాల గుణములు, పంచ తన్మాత్రలు, ఇంద్రియాలు, ఇంద్రియాల లక్షణములు. ఇలా ఎటు వస్తున్నావు? కానీ వీటన్నింటికి వెనకాల ఏమి ఉన్నది? ఆకాశము, అగ్ని, నీరు, భూమి, పంచభూతాలు, పంచతన్మాత్రలు, ఇంద్రియాలు, ఇవన్నీ అంటకముందున్న స్థితి ఏది? ఆ ఏది అంటకుండా ఉన్న స్థితియే త్రిపుర. ఆత్మస్వరూపుడైన పరమేశ్వరుడు సృష్టించుకుందామన్న సంకల్పం కలిగి ఉన్నప్పుడే ఆకాశం వచ్చింది. లేకపోతే ఆకాశం లేదు. అంటే పరమేశ్వరుడు సృష్టిద్దామన్న సంకల్పం చేయకముందు ఆకాశం కూడా లేదు కదా. ఆత్మ అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు సంకల్పం లేకపోతే, సృష్టించాలనే సంకల్పం లేకపోతే ఆకాశమే మొట్టమొదట ఏర్పడే ఆకాశం కూడా లేదు. ఆత్మ అంటే పరమేశ్వరుడు, ఈశ్వరుడు అని అర్థం. ఆయన యొక్క సంకల్పం చేత కదా ఆకాశాదుల యొక్క సృష్టి జరిగింది. ఆ సంకల్పం వల్లనే, ఆయన సంకల్పం వల్లనే ఆకాశంతో సృష్టి ప్రారంభమైనది. సృష్టి అనేది ఆకాశం నుండి మొదలైంది. ఆకాశానికంటే ముందే ఉన్నది పరమాత్మ ఉన్నది. ఆ పరమాత్మయే త్రిపుర. ఇప్పుడు ఆకాశానికి ముందే ఉన్నదని అనుకుంటున్నావు, పరమాత్మ అంటావా? కాదు. సృష్టి చేయడానికి సంసిద్ధుడై ఉన్న పరమాత్మ ఉన్నాడు. ఆకాశానికి ముందు సృష్టి చేయడానికి సిద్ధమైన ఆత్మ ఉన్నది. ఆత్మ సృష్టి చేయడానికి ఉన్ముఖమై ఉన్నది. ఇది ఆత్మ యొక్క పూర్వస్థితి. సంకల్పం చేసిన తర్వాత ఒక ఆత్మ, సంకల్పం చేయకముందు ఒకటి కదా. ఇప్పుడు ఆత్మకు రెండు స్థితులు ఉన్నట్లుగా తెలిసింది కదా. ఒకటి ఆత్మ యొక్క సహజ స్థితి, రెండవది సృష్టి చెయ్యాలనే సంకల్పంతో ఉన్ముఖమైన ఆత్మ. ఇలా సంకల్పంతో సృష్టి చేసేందుకు సిద్ధమైన ఆత్మ ఉన్ముఖమైన ఆత్మ. సంకల్పాలేమీ లేని ఆత్మ రెండు స్థితులలో ఉన్నది. సంకల్పాలేమీ లేనిది ఒక ఆత్మ, సంకల్పం చేసింది ఒకటే రెండు స్థితులలో ఉంది. రెండు స్థితులలో ఆత్మ ఉన్నది. ఉన్ముఖమైన ఆత్మ ఆకాశాన్ని సృష్టించింది. ఉన్ముఖమైన ఆత్మకు ముందు సృష్టి చెయ్యాలనే సంకల్పం ఏర్పడక ముందు సృష్టి చెయ్యాలనే సంకల్పం లేని ఆత్మ ఉన్నది కదా. సృష్టి చెయ్యాలనే సంకల్పం పేరు, సృష్టి చెయ్యాలి అనే సంకల్పం పేరే కామం. ఆత్మ సృష్టి చెయ్యాలనుకున్నది కనుక అది ఆత్మ యొక్క పూర్వస్థితి. అది సంకల్ప సహితమైన ఆత్మ. ఆ సంకల్ప శక్తియే చిత్. ఆ సంకల్పం ఎవరిదో అదే సత్తు. అందువల్ల సత్ అంటే శాశ్వతమైనది, చిత్ అంటే చైతన్యం అన్నమాట. అందువల్ల సచ్చిత్లను పట్టుకో. ఏ పని చెయ్యాలనే సంకల్పం ముఖ్యం. ఆ సంకల్ప శక్తి వల్ల ఆ పని మనం చేస్తున్నాం. అలాగే పరమేశ్వర సంకల్ప శక్తి వల్ల సృష్టి ప్రారంభమవుతున్నది. పరమేశ్వరుడి సంకల్ప శక్తి పేరు సత్యకామం. పరమేశ్వరుడు ఆకాశాదులుగా విస్తరించాలని అనుకున్నాడు. అవునా? అత్యున్నత శక్తి
యొక్క శక్తి ఎందులో ఉంది? అత్యున్నతమైన శక్తి సంకల్పంలోనే ఉన్నది. ఆ సంకల్పం వికసించింది. విత్తనమే చెట్టైనట్లుగా ఆ సంకల్పమే ఆకాశమై, వాయువై, అగ్నియై, నీరై, భూమియై, పంచభూతములై, పంచతన్మాత్రలై, ఇంద్రియాలై, ఇలా సృష్టి పరమేశ్వరుని కోరికగా విస్తరించి వ్యక్తమైంది. ఏమీ లేకుండా నిశ్చలంగా ఉన్న చోట ఉన్న ఆత్మ చెయ్యాలని ఒక సంకల్పం, సృష్టి చేయాలని ఒక సంకల్పం తీసుకోగానే ఆ సంకల్పమే ఏమైంది? ఆకాశమైంది, వాయువైంది, అగ్ని అయింది. అక్కడి నుంచి ఒకదాని నుంచి ఆకాశం నుంచి వాయువైంది, వాయువు అగ్ని అయి, నీరై, భూమి అయి, పంచభూతములై, పంచతన్మాత్రలై, ఇంద్రియాలై, ఇలా సృష్టి పరమేశ్వరుని కోరికగా విస్తరించి వ్యక్తమైంది. ఇన్ని రూపాలైంది ఆత్మ తన సంకల్ప శక్తితోనే. ఆ సంకల్పశక్తియే కామము. ఆ కామము ఎవరిది? ఆ ఆత్మ యొక్క కామము లేక కోరిక. ఆ కామము కలిగి ఆత్మ లేక పరమాత్మయే, ఆ కోరిక, ఆ కామము కలిగిన ఆత్మ లేక పరమాత్మయే కామేశ్వరుడు. ఆయన యొక్క సంకల్పశక్తి అయిన కామము కామేశ్వరి. ఆయన సంకల్పశక్తి ఎవరు? కామేశ్వరి. ఈ శబ్దములన్నీ అర్థం చేసుకోవాలి. మనం రోజు పూజ చేసేటప్పుడు కామేశ్వరి భగమాలిని అని చెప్తాం కదా. అక్కడ కామేశ్వరి ఎవరు? ఆమె పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి. అతడు కామించాడు. ఎవరు? కామేశ్వరుడు. ఆయన చూశాడు అంటేనే సంకల్పించాడు. నిద్ర లేవగానే ఏం చేస్తాము? కళ్ళు తెరుస్తాము. కళ్ళు తెరిచినప్పటి నుంచి కళ్ళు మూసే వరకు ఏమి చేస్తాము? ఏదో ఒక పని చేస్తాం. పరమేశ్వరుడు అదేవిధంగా కళ్ళు తెరిచాడు అన్నారు. అంటే కళ్ళు తెరిచింది సంకల్పం చేయడానికి. సంకల్పం చెయ్యడానికి పరమేశ్వరుడు కళ్ళు తెరిచాడు. ఎప్పుడు దీర్ఘ సమాధిలో ఉంటాడు, నిరంతర సమాధి స్థితిలో ఉండే పరమశివుడు అని చెప్తుంటాం కదా కథల్లో. అలా ఈయన సంకల్ప శక్తి చేయడానికే పరమేశ్వరుడు కళ్ళు తెరిచాడు. ఆ సంకల్ప శక్తియే ఆయన కళ్ళు తెరిచిందే ఏదో ఒక పని చేయడానికి, సంకల్పం చేయడానికి. ఆయన యొక్క సంకల్ప శక్తియే అమ్మ. ఈ క్షణము అంటే చూడడము అంటే సంకల్ప శక్తి. ఆ సంకల్ప శక్తి ఎవరిది? పరమేశ్వరుని సంకల్ప శక్తి. కనుక కామాక్షి. ఈ క్షణం అంటే చూడడము. ఎవరు చూశారు? పరమేశ్వరుడు కళ్ళు తెరిచి చూశాడు. ఎందుకు చూశాడు? సృష్టి చేయడానికి. సంకల్ప శక్తి, ఏదో చేయడానికి ఒక సంకల్పంతో చూశాడు. ఆ సంకల్ప శక్తియే కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, లక్ష్మి. ఇవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తులని అర్థమవుతున్నది. ఆత్మతత్వం, శబ్దాలు, అర్థాలు ఎక్కడికి పోయాయో తెలిసింది కదా. త్రిపుర అనే శబ్దము, అర్థము, విచారణ చూసావా? త్రిపుర విచారణ నిలబడిపోతే స్మరణ నిలబడిపోతే మోక్షం వచ్చేస్తుంది. కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి ఇలా ఎలా విస్తరించిందో కదా. ఒక్క బిందువు సంకల్ప శక్తితో విస్తరించి చక్రమై, వృత్తమై, శ్రీచక్రమైపోయింది. అది ముకుళించుకొని పోయి, అంటే ముడుచుకుపోయినప్పుడు బిందువు అవుతుంది. కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూసుకుంటే లయమైపోతుంది. లయ. కళ్ళు తెరిచినప్పటి నుండి కళ్ళు మూసే వరకు ఉండేది సృష్టికి లయకి మధ్య ఉండే స్థితి. ఇదే మనం చెప్పే సృష్టి, స్థితి, లయలు.
ఈ 3 పనులు చెయ్యడానికి ఒకే శక్తి ఆధారం. సృష్టి చేసేటప్పుడు దేవత బ్రహ్మ, ఆయన యొక్క అక్షరం కకారము. స్థితి అనే పని చేసేటప్పుడు దేవత ఎవరు? విష్ణువు, ఆయన యొక్క అక్షరం అకారము. లయం చేసే రుద్రుని యొక్క అక్షరం మకారము. 3 అక్షరాలు చెప్పాం. సృష్టి చేసే బ్రహ్మ యొక్క అక్షరం కకారము. స్థితి అంటే నిలబెట్టే పని చేసే, నిలబెట్టి కాదు, స్థితి అంటే సృష్టి తర్వాత లయానికి మధ్య ఉన్న స్థితిని నడిపేవాడు విష్ణువు, ఆయన అక్షరం అకారము. లయం చేసే రుద్రుని యొక్క అక్షరం మకారం. ఏమేమి అక్షరాలు వచ్చాయి? క, అ, మ కలిసి ఏమైంది? 3 అక్షరాలు కలిపితే కామ అయింది. అదే అక్షిగా అంటే కన్నుగా కనబడుతున్నది కనుక కామాక్షి అనబడుతుంది. విచారణ చేస్తుంటే రమ్యమైన భావన కలుగుతున్నది కదా. ఆ సంకోచ వ్యాకోచములు అంటే ఒక బిందువు నుంచి విస్తరించడం, మళ్ళీ ఆ బిందువులోకి ముడుచుకుపోవడం, ఇలా కలిగినటువంటి సంకోచ వ్యాకోచములు కలిగినటువంటి చైతన్యమునకు స్పందన శక్తిని మనం ఇలా ముడుచుకోవడానికి, ఒక బిందువు నుంచి విస్తరించడానికి ఉన్నటువంటి స్పందన శక్తి ఉంది కదా, ఆ స్పందన శక్తిని, ఆ చైతన్యమును మనము ఉపాసన చేస్తున్నాము. అదే సౌందర్యలహరిలో ఆదిశంకరుల వారు ఏమన్నారు? నఖలు కుశల స్పందితుమపి. ఆ బిందువు విస్తరిస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది, విస్తరిస్తుంది, మళ్ళీ లయమైపోతుంది. సృష్టి జరుగుతుంది, విస్తరిస్తుంది, మళ్ళీ లయమైపోతుంది. ఇలా ఒక బిందువు నుంచి వ్యాకోచించడం, సంకోచించటం, ఇలా జరిగే శక్తి పేరు స్పందన. అంతే కదా. మనం సైలెంట్గా ఉంటాం, ఒక విషయం వస్తుంది, అని మొత్తం విచ్చుకుంటాం, మళ్ళీ ఆ సంఘటన, ఆ విషయం అంతా ముగిసిపోగానే మళ్ళీ బిందువులోకి వెళ్ళిపోతాం. ఇలా విస్తరించటం, సంకోచించటం, మనల్ని మనం గమనిస్తే కూడా దాన్ని స్పందన శక్తిని గమనిస్తాం. అసలు మనం ఇక్కడ ఏం ఉపాసిస్తున్నాం? ఆ స్పందన శక్తి, ఆ చైతన్యాన్నే మనము ఉపాసిస్తున్నాం. అదే త్రిపురాదేవి తత్వం. చిన్నగా 1-2 సార్లు విని మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ ఉంది. త్రిపురముల యందు ఏది ఉండడం వల్ల ప్రీతి కలుగుతున్నదో అదే సుందరం. త్రిపురములు ఏమిటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. జాగ్రత్తని మేల్కొని ఉన్నప్పుడు, నిద్రపోయేటప్పుడు సుషుప్తులు. దూరంగా పోవట్లే, ఇక్కడ మన లోపలే ఇదంతా వివరణ చెప్తున్నారు. ఈ 3 త్రిపురముల యందు ఏది ఉండడం వల్ల ప్రీతి అనేది కలుగుతున్నదో అదే సుందరము. ఈ 3 వల్లనే మనం నిద్రలేస్తాం, అలా చేస్తాం. ఏదో ఒక అందమైనది చైతన్యం. కాబట్టి అదే సుందరము. ఆమెయే త్రిపుర సుందరి. జాగ్రత్త మేలుకున్నప్పుడు, నిద్రయందు, గాఢ నిద్రయందు, వీటన్ని పరిస్థితుల్లో మన యందు ఒక చైతన్యం ఉన్నది కదా. ఆ చైతన్యం అంటే మనకి ఇష్టం కదా, అందరికీ ఇష్టమే. జీవం ఉన్న ప్రతివాడికి తన జీవము ఆ చైతన్యం అంటే ఇష్టమే. ఆమె ఆ ఇష్టాన్ని సుందరము అన్నారు. కాబట్టి ఆమె త్రిపుర సుందరి. చైతన్యమే త్రిపురములకు ప్రీతిని కలిగించే లక్షణమును కలిగి ఉన్నది. జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో ఒక ఆనందాన్ని అనుభవించాలి అని కదా మనం తాపత్రయపడేది. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ తాపత్రయపడుతూ ఉంటాం. అదంతా దేనివల్ల? చైతన్యం ఉండడం వల్లనే. ఈ 3 ఆనందము. చైతన్యమే సుందరము. ఆమెయే త్రిపుర సుందరి. దీనినే పరోపాసన అంటారు. మొట్టమొదట హేమచూడు
త్రిపుర సుందరి యొక్క ఉపాసన చేసి అంటే పరోపాసన చేసి వచ్చాడు. అర్ధ విచారణ చేస్తూ బాహ్యాన్ని విడిచిపెట్టిన స్థితిలోకి వెళ్ళి శుద్ధుడైన హేమచూడుణ్ణి చూసి హేమలేఖ చాలా సంతోషించి ఆయనని ఆసనం మీద కూర్చోపెట్టి కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకున్నది. జ్ఞానం బోధించిన భార్యగా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నది. ఏమండి, బాగానే ఉన్నారా? ఎలా గడిచింది? నాకు మాత్రం మీరు లేకపోతే ఏమీ బాగులేదు. ఏదో సాధన చేసుకోవడానికి పంపించానే తప్ప ఒక్క క్షణం ఒక్క యుగంలా గడిచింది. నేను మీరు లేకపోతే ఉండలేనండి అని గట్టిగా గాఢంగా పట్టుకున్నది హేమలేఖ హేమచూడు ఆమెను ఒక్కసారి చూసి, ఇంకా నన్ను మోహంలో ముంచకు అన్నాడు. ఒకప్పుడు ఇటువంటి భావోద్వేగాలు హేమలేఖలో లేవని ఉదాసీనుడయ్యాడు హేమచూడు. ఇప్పుడు ఆమె అవే భావాలు చూపించింది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇంకా చాలు, ఇప్పుడు నువ్వు నాకు బాగా అర్థమైపోయావు, బాగా అర్థం చేసుకున్నాను నిన్ను. నువ్వు సామాన్యురాలివి కావు, బ్రహ్మజ్ఞానివి, వివేకం కలదానివి, ధీరురాలివి. నిన్ను మోహం ఆవరించలేదు. ఇప్పుడు నువ్వు ఏడవడం, నన్ను హత్తుకోవడం అన్నీ నా ప్రీతి కోసం చేయడమేనా? లేక నా వివేకం ఎంత స్థాయిలో ఉందో పరీక్షించడమా? నీకు మోహం లేదని నాకు తెలిసింది అని చెప్తూ, నువ్వు అన్యాపదేశంగా చెప్పిన ఆ కథ నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు సూటిగా చెప్పేయకుండా కథల రూపంలో చెప్పావు. ఆ కథ నాకిప్పుడు స్పష్టంగా అర్థమైంది అని అన్నాడు హేమచూడు. అప్పుడు హేమలేఖ, నువ్విప్పుడు ధన్యుడవైనావు. భోగాలపై విముఖత్వము, తత్వ విచారముపై సుముఖత్వం ఇప్పుడు నీకు ఏర్పడ్డాయి. ఈ రెండూ కూడా ఈశ్వరానుగ్రహం ఉంటేనే ఏర్పడతాయి. ఆ అనుగ్రహం కోసం పూజ చెయ్యాలి. పూజ చేసి అది నాకు ఇవ్వవయ్యా అని వేడుకోవాలి. ఈశ్వరానుగ్రహం అంటే ఒక్కటే, ఏంటది? విషయములపై విముఖత్వం, భగవద్విచారణపై సుముఖత్వమే ఈశ్వరానుగ్రహం, అంతే అన్నది హేమలేఖ అన్నది అట్లా. సద్గురువు దొరకగానే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. దానిని సద్వినియోగం చేసుకో. ఈశ్వర విచారంలోకి వెళ్ళు. ఆత్మ విషయాలను బోధించేవాడే సద్గురువు. ప్రాపంచిక విషయాలను బోధించేవారు అనేకులుండవచ్చు, కానీ పరమాత్మ జ్ఞానాన్ని, ఈశ్వరానుగ్రహాన్ని కలిగించేవాడే సద్గురువు. హేమచూడుడికి భార్య హేమలేఖయే సద్గురువు. హేమచూడు అన్న మాటలకు ఆ హేమలేఖ ఎంతో సంతోషించి, నీకు ఈశ్వరానుగ్రహం ఉండబట్టే విషయ విముఖత్వము, ఈశ్వర విచారణయందు సుముఖత్వము ఏర్పడింది. చాలా సంతోషం, ఏదైనా ప్రశ్నించు, చెప్తాను అని అన్నది. అప్పుడు హేమచూడు, నీ తల్లి అని చెప్పావు కదా కథలో, ఆ తల్లి పరాచితి అన్నావు. నీవు అందులో నుంచి వచ్చావు అన్నావు. తల్లి కూతురు అంటే నిజానికి శరీరంలో ఉంటే దానిని జీవ చైతన్యం అన్నావు. శరీరానికి అతీతమైతే ఈశ్వర చైతన్యం అన్నావు. నేను కూడా శరీరానికి అతీతంగా ఆలోచించగలిగితే ఏమవుతుంది? అప్పుడు ఈశ్వర చైతన్యానికి నాకు భేదం లేకుండా పోతుంది, అంతేనా? నీ తల్లి పరాచితి అని అన్నావే ఆ కథలో, ఆమె ఎవరు అని శ్రీవిద్యలోని ఉత్కృష్టమైన శబ్దం, పదం ఏంటి? చితి.
పరచితి అనే అనుభూతి కోసం ఈ ప్రశ్న అడిగాడు యమచూడు. మంత్రం వల్ల, సాధన వల్ల పరచితిని పొందాడు. కానీ విచారణ వల్లనే అనుభవాన్ని పొందుతారు. కనుక పరచితిని గురించి హేమలేఖని అడిగాడు. వినడం వల్ల, పూజ చేయడం వల్ల అనుభూతి అనేది రాదు. అంత మాత్రాన పూజలు వినడము మానరాదు. పూజ వల్ల, వినడం వల్ల పరచితిని గురించి తెలుసుకునే పరిపక్వత వస్తుంది. మనస్సుకు పక్వత రానంత వరకు చేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి, పూజలు చేస్తూ ఉండాలి, మంచి మాట వింటూ ఉండాలి. హేమచూడుటికి పక్వత వచ్చింది కనుకనే హేమలేఖను ఆ ప్రశ్న అడిగాడు. ఇప్పుడు ఆమె చెప్తున్నది, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే అమ్మ స్వరూపాన్ని తెలుసుకుంటావు. కనుక అమ్మ అర్థం కావాలంటే ఆత్మస్వరూపం అర్థం కావాలి. నీ యొక్క ఆత్మయే త్రిపుర, అమ్మ ఆమెయే విశ్వమంతా వ్యాపించిన విగ్రహం. ఆత్మ అనేది ఉపదేశం ద్వారా తెలియలేరు, ఉపదేశించేవాడు లేడు. అయితే గురువు ఎందుకు అంటావా? చెప్తా విను. బొమ్మ యొక్క ఆకారం సులువుగా గీసే వరకు కొలతలతో గీస్తాడు. బాగా గీయడం వచ్చేసాక కొలతల ప్రకారం గీయడం ఆపేస్తాడు. కొలతలతో పని లేకుండా సులువుగా బొమ్మలు గీస్తాడు. ఆత్మను అర్థం చేసుకో. సాధకుడు శ్రద్ధగా వింటాడు. నువ్వు ఆత్మను తెలుసుకోవడానికి సులభమైన మార్గం చెప్తా విను. శుద్ధ బుద్ధికి ఆశ్రయమైనదేదో అదే ఆత్మ. శుద్ధ బుద్ధి అంటే విషయముల వైపు తిరగని బుద్ధి. ఏది చెప్పినా ఇంద్రియాలకు పట్టిన బుద్ధితోనే ఆలోచిస్తాడు. ఎర్రగా ఉంది అంటే ఎర్ర వస్తువుల్ని గుర్తుకు తెచ్చుకుంటాం. అంటే ఉపాధుల్ని ఆశ్రయించుకొని ఉంది మన జ్ఞానం. ఏదో ఒక దాన్ని ఆసరా చేసుకుంటే కానీ మనకు జ్ఞానం అనేది మనం పట్టుకోలేమన్నమాట. ఏది చెప్పినా ఇంద్రియాలకు తెలిసిన మనకు తెలిసిన వస్తువులతోనే, ఉపాధులతోనే ఆలోచిస్తాడు. ఉపాధులను విడిచిపెడితే అంటే ఏదో ఒకటి ఆశ్రయించుకొని ఎర్రగా ఉంది అంటే ఎర్రని వస్తువులు, పుల్లగా ఉందంటే పుల్లను, అట్లా కాకుండా ఈ లక్షణాలు కనుక విడిచిపెడితే బుద్ధికి శుద్ధత్వం వస్తుంది. అంటే విషయముల వైపు పోకుండా బుద్ధికి ఏది ఆధారమో చూడు. విషయాలతో ఆశ్రయించిన బుద్ధికి కూడా భగవంతుడే కదా ఆధారము. కానీ అప్పుడు ఆత్మ తెలియబడదు. మనము ఉపాధులను ఆశ్రయించి జ్ఞానాన్ని గ్రహిస్తున్నంతసేపు ఆత్మ మనకు తెలియబడదు. ఎలాగంటే దీపాన్ని మకిలి పట్టిన గాజులో పెడితే దీపం బాగా ప్రకాశవంతంగా స్పష్టంగా కనపడదు కదా. అలాగే విషయ వాసనలతో కూడుకున్న బుద్ధి ఆత్మను గ్రహించలేదు. మకిలి పట్టిన అద్దం దీపాన్ని చూపించదు. మన బుద్ధి అద్దం లాంటిది. మకిలి విషయాల వంటిది. మకిలిని తీసేసి అద్దం వెనకాల కాంతిని గ్రహించినట్లుగా విషయాలను విడిచి బుద్ధిని చూడు. ఏదైతే విషయాలను విడిచిన బుద్ధి ఉంది కదా, ఆ శుద్ధ బుద్ధికి ఏది ఆశ్రయమో అదే గ్రహించు. ఆశ్రయ శక్తిని గ్రహించేది శుద్ధ బుద్ధే. ఎవరి బుద్ధి విషయాలతో ఉంటుందో అది శుద్ధ బుద్ధి కాదు. కనుక ఆధారమైన దానిని గ్రహించరు. ఆత్మకు విషయాలు లేవు. విషయాలకు ఉపాధి అని పేరు. ఆత్మకు ఉపాధి లేదు కనుక నిరుపాధి.
ఏమీ లేని ఆత్మను తెలుసుకోవడానికి నువ్వు కూడా ఏమీ లేని వాడివి కావాలి. శుద్ధ బుద్ధికి ఏది ఆశ్రయమో అదే ఆత్మ అని చెప్పింది హేమలేఖ. హేమచూడు, నేను సిద్ధుడినైనానని చెప్పలేదు. అమ్మ స్వరూపాన్ని తెలుసుకుంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటావు. ముందు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. స్వాత్మైవ దేవత లలిత విశ్వవిగ్రహ. స్వరూపం తెలుసుకో, అమ్మ అర్థమవుతుంది. ఆత్మజ్ఞానాన్ని తెలియచేయి అంటే నా కళ్ళని నాకు చూపించు అనడం లాంటిది. ఎంత నిపుణుడైన గురువైనా ఆత్మను చూపించలేడు. అయితే ఎంతవరకు చూపించగలడు? శిష్యుడి మనస్సు బయటి ప్రపంచానికి పోనంతవరకే చూపించగలడు. ఆ మనస్సుని బహిర్ముఖత్వం నుంచి నిగ్రహించి అంతర్ముఖం చేయడం వరకే గురువు యొక్క ప్రయోజనం. అంతర్ముఖుడివయ్యాక తెలుసుకోవలసింది నువ్వే. అంటే బయట విషయాల నుంచి నిగ్రహించి లోపలికి తిప్పే వరకు గురువు చేయగలడు. లోపలికి వెళ్ళిన తర్వాత నీ లోపలికి నువ్వే కదా ప్రవేశించాలి. అవునా? అందుకని ఏమన్నారా, అంతర్ముఖుడివయ్యాక తెలుసుకోవలసింది నువ్వే. గురువు ఉపదేశం ద్వారా బహిర్ముఖత్వం నుంచి, అంటే బయట తిరుగుతూ ఉంటుంది మన మనసు, మన ఆలోచన అవన్నీ. అలా తిరగడం నుంచి అంతర్ముఖత్వంలోకి మరల్చుతాడు. అలా తిరగడాన్ని ఆపి, మనస్సు ఆలోచనలు బయట తిరగడం ఆపి లోపలికి తిరిగేటట్లు చేస్తాడు గురువు. ఆత్మను తెలుసుకోవడానికి నీకు ఒక సులువైన పనిని చెప్తాను. నాది అన్న వస్తువేది కూడా ఆత్మ వస్తువు కాదు. బాగా వినాలి మనం. నాది అన్న వస్తువేది కూడా ఆత్మ కాదు. నేను అని దేనివల్ల అనుకుంటున్నావు? అదే ఆత్మ. నేను అనేది ఆత్మ. నాది అనే దానికంటే భిన్నంగా ఉండేదే నేను. నాది కాదు అని తీసేసిన తరువాత మిగిలినది నువ్వు. నాది కాదు అంటూ దేని సహాయంతో తోసివేయగలిగావో, దేనిని తొయ్యలేకపోతున్నావో అదే నేను, అదే ఆత్మ, అదే అమ్మ. తెలుసుకో. అదే శ్రేయస్సు. దానివల్ల దుఃఖం రాదు. శ్రద్ధ కలిగిన వాడు కనుక హేమచూడు విషయాన్ని గ్రహించాడు. వెంటనే వెళ్ళొస్తానని చెప్పి గుర్రం ఎక్కి ఉద్యానవనంలోకి వెళ్ళిపోయాడు హేమచూడు. హేమలేఖ ఒక సంపూర్ణ జ్ఞాని అని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు హేమచూడు. ఆధ్యాత్మిక సాధనలో ఏకాంతం చాలా అవసరం. లౌకిక ప్రపంచంలో ఎంత మభ్యపెట్టుకున్నా భగవంతుడు దొరకడు. సాధన దశలో మాత్రం ఏకాంతం అవసరమే. సిద్ధి పొందిన తర్వాత లక్షల మందిలో ఉన్నా ఏకాంతంగా ఉంటారు. సాధనలో ఎంతో మౌనంగా ఉండాలి. మనం చప్పుడు చేస్తున్న వరకు లోపల నాదం వినపడదు, లోపలి శబ్దం మనకి వినపడదు. మన లోపల ఒక శబ్దం ఉంటుంది కదా, అది హృదయ స్పందన కానీ ఏదైనా కానీ ఒక శబ్దం అయితే మన లోపల ఉంది. ఆ శబ్దం మనం బయటకు వాళ్ళంతా పట్టించుకుంటున్నంత వరకు మనకు వినపడదు కదా. మనం లోకం వ్యవహారాల్లో ఉన్నంత వరకు పరమార్థం తెలియబడదు. ఆధ్యాత్మిక సాధనలో ఏకాంతంలో ఉండాలి. హేమచూడు ఏకాంతంలోకి వెళ్ళిపోయాడు. ఉద్యానవనంలో 9 అంతస్తుల భవనం ఉన్నది. ఎంతోమంది పరిచారకులు ఉన్నారు అక్కడ. అందరినీ వెళ్ళిపోమన్నాడు హేమచూడు. నేను ఇక్కడ ఉంటాను, ముఖ్యమైన అనుచరులు 2-3 ఉండండి, నా అనుమతి లేకుండా ఎవరిని లోపలికి ప్రవేశించనీయవద్దు
అని చెప్పాడు. హేమచూడు ఆలోచిస్తున్నాడు. గురువు చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా గ్రహించాడు. నాది అనేది ఏది నువ్వు కాదు. నాది అనేది ఏది కూడా నువ్వు కాదు. నేను అనేది నాది కాదు అని ఆమె చెప్పింది కదా, దాని మీద ఆలోచిస్తున్నాడు. నేను ఎంత ప్రపంచాన్ని పెంచుకున్నానో, నా ఇల్లు, నా ధనం, నా భార్య. హేమలేఖ ముందుగానే చెప్పింది, నేను నీ భార్యనే, కానీ నువ్వు కాదు. తాను ఏవేవి సంపాదించాడో అన్నీ ఆలోచించడం మొదలుపెట్టాడు. భవనాలు, కోటలు, తెలివితేటలు, ఇవన్నీ నావి నావి అంటున్నాం కదా, నా స్వస్వరూపం అది కాదు. ఒక్కటైతే అర్థమైంది, ఇవన్నీ నావి కావు నావి కావు అని దేహంతో అంటున్నాం కనుక దేహం అనేదే నేను. ఇలా తర్కిస్తూ కొంత దూరం వచ్చాడు ఆలోచనలో. ఇప్పుడు దేహం నేనా అని ఆలోచిస్తున్నాడు. దేహం నేనైతే నాది ఈ దేహం అంటున్నావు, అవునా? నాది అంటే మళ్ళీ నీవు కాదు కదా. అప్పుడు దేహం కూడా నేను, ఈ దేహం నేను నేను అంటున్నాం, కానీ శరీరం ఎవరిదంటే నాది అంటున్నాం కదా. అప్పుడు అది నాది కదా. నాది అనేది ఏది కూడా నేను కాదు. నేను అనేది ఆత్మస్వరూపం అని చెప్పింది హేమలేఖ, అవునా? దేహాన్ని నాది అన్నప్పుడు అందులో ఏమి ఉన్నాయి? రక్తం, మాంసం, కొవ్వు, మజ్జ, ఇవే ఉంటాయి. నాది అన్నాము కనుక నేను కాదు. నేను అని భావించిన ప్రతిసారి మనం రక్తం, మాంసం మనకు కనపడుతున్నాయా? మరి ఏమి కనబడుతున్నది నేను అన్నప్పుడు? మరి నేను ఎవరు? నేను అన్న ప్రతిసారి రక్తం, మాంసం, మజ్జ, చర్మం ఏమీ గుర్తుకు రావడం లేదు. చూసారా? అవే గుర్తుకు వస్తే మనం జుగుప్సపడతాం. అంటే నేను అనేది ఒకటి, ఈ దేహంలో ఉన్నటువంటి ఒక స్పృహ, ఒక చైతన్యం. అది నీకే తెలియదు. నీకే తెలియకుండా లోపల అది ఉంది. దేహం నాది అన్నాము అంటే ఆత్మ కాదు. దేహం కట్టె పుల్లలా వంచిన, నరికినా పోయేదే. నేను అనే ఆత్మ దెబ్బతిన్నా నశించనిదైతే దెబ్బ తగిలినా నాశనమయ్యే శరీరం నేనెలా అవుతాను? నేను అనేది దేహం కాదు. మనస్సు నేనా? మనస్సు అనేది నేనా? కాదు. మనస్సుకు కూడా పైన ఉన్నాను. నా బుద్ధి, నా మనస్సు, నా ప్రాణం అంటున్నాను కదా. నాదన్నది నేను కాదు అని తెలిసిపోయాక ఇప్పుడు నేను ఎవరు? ఆ నేను కూడా నాది కాదు అన్నావు అనుకో, అప్పుడు నేను నాది కాదు అని దేనితో అంటున్నావు? ఇది నేను కాదు అని ఎవరితో అంటున్నావు? నాది కాదు అనే ప్రజ్ఞను తీయలేవు. నేను అని ఏ ప్రజ్ఞతో అంటున్నావో ఆ జ్ఞానాన్ని తీయగలవా? దేహం నేను అనుకున్నప్పుడు దేహంతో జ్ఞానాన్ని కలిపావు. వస్తువులు నావి అన్నప్పుడు వస్తువులతో జ్ఞానాన్ని కలిపావు. జ్ఞానాన్ని ఒక్కొక్క దాని నుండి విడగొడుతున్నాడు. వస్తువుల నుండి విడగొట్టినప్పుడు జ్ఞానం ఒక్కటే మిగిలింది. అలాగే దేహం కూడా నేను కాదు, అలా కాదు అని పోతూ ఉన్నది. ఒక్కొక్క దాన్ని జ్ఞానం నుంచి తీసేశాక జ్ఞానాన్ని తీయగలవా? నేను అనే స్ఫురణ, దానిని తీయలేకపోతున్నావు కదా. వీటన్నింటికి వేరుగా నేను అనే శుద్ధమైన స్ఫురణయే నేను. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఏదో ఒక ఆలోచన ఆయన మనస్సులోకి వచ్చేస్తూ ఉంది. ఎలా ఉంది అంటే ఇసుకలో గొయ్యి తవ్వుతున్నట్లుగా ఉన్నది. ఒకవైపు తవ్వుతుంటే మరొక పక్క పడిపోతూ ఉన్నది. మనస్సుకు మనస్సును
నిర్విషయకం అంటే విషయాలు ఏమి లేకుండా చేయడం అంటే అంత కష్టం. ఎటువంటి ఆలోచన రాకుండా చేయాలనే ప్రయత్నం ఒక్కటే మిగులుతుంది. జ్ఞానం అంటే లోకంలో ఒక వస్తువుని గురించే ఉంటుంది. అలా కాకుండా ఏ వస్తువు లేకుండా జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానం అందరిలో ఉన్నది. అందరిలో నేను అనే స్ఫురణ ప్రధానమైనది. కానీ ఒక్కొక్కడిలో నేను అనే స్ఫురణకి గుర్తింపులు ఎక్కువైపోయినాయి. ఒకరు నేను పురుషుణ్ణి అంటారు, ఒకరు నేను స్త్రీని అంటారు. నేను అనే స్ఫురణకి స్త్రీ అని కానీ పురుషుడని కానీ గుర్తింపు అయితే ఉండదు. ఇంకా నేను అందగాణ్ణి, నేను అందగత్తెని అనే అసంఖ్యాకమైన గుర్తింపులు మరికొన్ని. ఇలా నేను అనే స్ఫురణకు ఈ గుర్తింపులన్నీ తగులుకున్నాయి. ఈ విధంగా తగిలించబడ్డ గుర్తింపులన్నీ తీసేసి నేను అనే దాన్నొక్కటి తీసుకో. నేను అనే స్ఫురణకు ఆధారమైనది, దానికి ఏ ఆధారము లేదు. శుద్ధమైన నేను ఉన్నదే, అదే నిరాధార నిరంజన. దానిని చూడటానికి హేమచూడు ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక విషయం అతని మనస్సుని ఆవరిస్తున్నది. ఇప్పుడు భావంలో విషయం వస్తున్నది. ఆ భావాలను నిరోధించటం మొదలుపెట్టాడు. ఒక్కసారి భావాలన్నీ నిరోధించాడు. ఇన్నాళ్ళు యోగం చేశాడు కనుక కష్టపడి నిరోధించగలిగాడు. ఎందుకంటే యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు కదా. యోగ సాధన వల్ల చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. మనస్సు చేసే పనులన్నీ నిరోధించాడు హేమచూడు. ఏకాంతంలో నేను అనే స్ఫురణను దేనికి తగిలించకుండా నేను అనే స్ఫురణను యథాతథంగా చూడడం మొదలుపెట్టాడు. నేను అనేది నాదే, కానీ నాది అనేది నేను కాదు. నేను అనేది తెలుసుకుంటే అహంకారం పోతుంది. ఇది నేను కాదు, అది నేను కాదు అని ఆలోచిస్తూ నేను అనే స్ఫురణను చూడడం కష్టమైపోతున్నది. ఏదో ఒక విషయం ఆలంబనగా ఆధారమైపోతుంది. హఠయోగం అంటే ఒక ప్రాణాయామం ద్వారా మనసును కదలకుండా నిలపడం. హఠయోగం చేత విషయాధారమైన ఆలోచనలను ఆపేసి కేవలం శుద్ధమైన నేను అనే స్ఫురణను యథాతథంగా చూశాడు. పట్టుదలతో ఉన్న చిత్తం ద్వారా నిరోధించగలిగాడు. నిరోధించేసరికి కొంతసేపటికి ఒక చీకటి కనబడింది. చీకటి అనేదేమిటో అర్థం కావడం లేదు. ఇప్పుడు చీకటి అనే భావం ఒకటి వచ్చింది కదా, దానిని కూడా పక్కకు తీయాలి. ఆ చీకటిని కూడా పక్కకి తీస్తే మహాకాంతి వచ్చింది. ఆ కాంతిని కూడా పక్కకి తీసేస్తుంటే నిద్ర వచ్చేసింది. ఆ నిద్రను కూడా దాటాడు. నిద్రలో కలలు వచ్చాయి. అలా ముందుకెళ్ళాడు. నేను అనే స్ఫురణ భావన నుంచి అన్నీ తీసేసి బయటికి తీసుకువచ్చినప్పటికీ నా పరిస్థితి ఇలా ఉన్నదేమిటి అని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తూ నిరోధం చేశాడు. అప్పుడు కొంతసేపటికి ఒక అఖండమైన ఆనందం కనిపించింది. అప్పుడు నిర్విషయంగా అంటే మనసుకేం విషయం లేదు, చీకటి వెలుగు ఏది వస్తున్నా పక్కకి పెట్టాడు. ఇది నేను కాదు,
నాది కాదు అనుకుంటూ విషయాలన్నీ పక్కకు పెట్టేశాడు. మనస్సు ముందుకు వచ్చే ఏ వస్తువైనా నువ్వు కాదు అని పక్కకు నెట్టేశాడు, నిరసించాడు. అప్పుడు ఏది మిగిలిందో అదే నువ్వు. అలా మనస్సులో విషయాలన్నీ నిరసించాడు. ఒక అద్దం ముందు ఒక వస్తువు పెట్టావు, అద్దం ఆ వస్తువే అనుకుంటున్నావు. ఆ వస్తువు పోయి ఇంకో వస్తువు వచ్చింది. ఇప్పుడు అద్దము ఈ వస్తువు అనుకుంటున్నావు. ఏ వస్తువు అద్దం ముందు కనపడితే ఆ వస్తువే అద్దము అనే భ్రాంతి కనపడుతుంది. కారణం ఏంటి? అద్దం ముందు వస్తువు ఉండడం వల్ల కాదు, ముందున్న వస్తువుని అద్దం తీసుకోవడం వల్ల. ఏ వస్తువు కనపడితే ఆ వస్తువును అద్దం తీసుకున్నట్లుగా, అద్దంలో బొమ్మలాగా పడుతుంది కదా, అలా అద్దం తీసుకున్నట్లుగా మనస్సు అన్ని విషయాలని వస్తువులని తీసుకుంటుంది. అన్ని విషయ వస్తువులని తీసుకుంటున్నది. మనస్సు విషయ వస్తువులను తీసుకోకుండా నిరోధించాలి. అద్దం ముందు ఎర్రని వస్తువు పెడితే అద్దం ఎర్రగా కనపడుతుంది, నల్లని వస్తువు పెడితే నల్లగా కనపడుతుంది. ఏ వస్తువు అద్దం ముందు పెట్టకుండా ఉంటే అద్దం యొక్క అసలు స్వరూపం తెలుస్తుంది. కనుక నేను అనేది అద్దం లాంటిది. విషయ వస్తువులన్నీ కూడా ఎదురుగా ఉన్న వస్తువుల లాంటివి. ఒకవేళ ఎదురుగా లేకపోయినా కూడా భావన రూపంలో ఎదురుగా తెచ్చుకోగలవు. అదంతా భ్రాంతి అది. ఒక్కొక్కటి తీసేసి అద్దాన్ని శుభ్రంగా పెట్టు. ఏది చేస్తున్నా నేను చేస్తున్నాననే భావం కూడా అద్దంలోకి వచ్చేస్తుంది. ఎంత కష్టమో కదా. అయినా ఆఖరికి హేమచూడు సాధించాడు. అలా సాధించగానే ఎంతో అద్భుతమైన అఖండమైన ఆనందం కలిగింది. ఎంతసేపు ఆనందంలో ఉన్నాడో తెలియకుండా సమాధిలో ఉన్నాడు. తెలియకుండా సమాధి స్థితి వచ్చేసింది హేమచూడుడికి. కొంతసేపటికి బయటికి వచ్చాడు. సృష్టిలో ఇంత ఆనందం ఎప్పుడూ అనుభవించలేదు. విందులు వినోదాలని ఏ విషయ వస్తువుల ప్రస్తావన లేకుండా ఎంత ఆనందం ఎక్కడిది? ఎలా అనుభవించాను? ఏ వస్తువు లేకుండా ఆనందం ఒకటి ఉందా అన్న ఆనందం కలిగింది. కానీ ఆనందం ఎందుకని పక్కకెళ్ళిపోయింది? ఇంకా లాభం లేదనుకున్నాడు. గురువు సాధన చేసుకోమని పంపుతాడు, కానీ పట్టు చిక్కనప్పుడు గురువుని చేరాల్సిందే అని అనుకుని తాను అక్కడి నుండి వెళ్ళిపోదలుచుకోలేదు. బాహ్య ప్రపంచంలో పడిపోతాడు కనుక వెంటనే ఒక భటుడిని పిలిచి హేమలేఖని ఒక్కసారి రప్పించమన్నాడు హేమచూడు. వెంటనే హేమలేఖ వచ్చింది. ఏమండి, ఎందుకు నన్ను పిలిచారు? మీ ఒంట్లో బాగాలేదా? ఏమీ పర్వాలేదు కదా అని అడిగింది ఆ పతివ్రత అయిన హేమలేఖ.